ఎవరు వస్తే ఆ ఇడ్లీ తీసుకొచ్చి ఇచ్చిన, ఇడ్లీ తీసుకొస్తే టిఫిన్ తినేసి ఏదో ఎక్కువైతే దాన్ని చెత్తలో పడేసారు అన్నట్టు. ఇక నాకు ఆకలి అవుతుంది, మరి ఏం చేద్దాం, ఆ టిఫిన్ తీసుకొని తిందా. ఫ్రూట్స్ తీసుకురావద్దాం అది అంటే కూడా నాకు డబ్బులు లేవు. డాక్టర్ ఏమన్నాడంటే వీడికి పాలు సరిపోతలేవు, కడుపులో ఆడికి ఆకలి అవుతుంది, ఆకలి ఎడుతున్నాడు అనేసరికి కాదు, అసలు మీరు ఇన్ని స్ట్రగుల్ పడతారు అనుకున్నారా మీరు? కష్టపడాలి, ఈ స్ట్రగుల్స్ ఉంటాయి, ఇప్పుడు ఒకలా ఉంటాయి కదా రోజులు కూడా. జిగ్రీస్ మూవీలో ఛాన్స్ ఎట్లా వచ్చింది? కట్ట కింద నాకు ఈ లారీ ఇచ్చారు, మరి గచ్చటప్పుడు ఈ లారీ నా పేరు మీద ఉండాలి కానీ మీ అక్క పేరు మీద ఎందుకున్నదిరా? కాస్టింగ్ గారు పెట్టింది కదా, ఒకసారి టచ్ చేసిన. సందీప్ రెడ్డి వంగ గారు మీ గురించి మాట్లాడారు. లారీ సీన్ హిలేరియస్ గా అసలు నన్ను ఈ లారీకి డ్రైవర్ లెక్క పడుకుంటారా? సార్ మీ వద్దు, మీ లారీ పర్టికులర్గా లారీ సీన్ అని చెప్పేసరికి నాకు అంటే పెళ్లి చేసుకోవాలని ఎప్పుడు అనిపించింది? మీరు చెప్పాలి. మిమ్మల్ని చూసేవాళ్ళు పైసలు బాగా సంపాదిస్తారు, పైసలు ఎన్ని వస్తున్నాయి అది. ఇప్పుడు ఎప్పుడు పైసలు ఎన్ని వస్తున్నాయి? మీరు ఒక మంచి డైలాగ్ చెప్పి రోజా గారికి ప్రపోజ్ చేయాలి ఈ పూలతోటి. దొండకాయ బెండకాయ నువ్వేనా గుండకాయ. లవ్ యూ కన్నా. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో జిగ్రీస్ మీ అందరికీ తెలుసు, ఈ మధ్య బాగా సోషల్ మీడియాలో బాగా హల్చల్ అవుతున్నాయి. అంటే ఆ వీడియోస్ అంటే నలుగురు ఫ్రెండ్స్ యొక్క కథ ఎట్లుంటుందో, అంటే ఎక్కడికైనా ట్రావెలింగ్ చేసినప్పుడు అదంతా మీరు చూసే ఉంటారు. సో దాంట్లో లారీ డ్రైవర్ ఒక ఆయన ఉండే, మీరు ఆయనను చూస్తే గుర్తుపడతారు. అదేవిధంగా ఆయన సోషల్ మీడియాలో వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు కలిసి వీడియోలు చేస్తూ ఉంటారు. వాళ్ళని పరిచయం చేద్దామని చెప్పేసి గోదావరి కని వరకు రావడం జరిగింది. సో వాళ్ళు ఎవరో కాదు, పరశురామ్, రోజా. సో హాయ్ బ్రో. హాయ్ బ్రదర్, ఎలా ఉన్నారమ్మా? బాగున్నాం, మీరు బాగున్నారా? సూపర్గా ఉన్నా. సో అంటే నేను ఒక వీడియో చూసిన తర్వాత ఈ బ్రోని ఎట్లా అన్నా మనం ఇంటర్వ్యూ చేయాలని చెప్పేసి నేను ఇంత దూరం రావడం జరిగింది. సో అంటే జిగ్రీస్ మూవీలో ఛాన్స్ ఎట్లా వచ్చింది, ఫస్ట్ దాని గురించి చెప్పాను. జిగ్రీస్ మూవీలో నేను ఆడిషన్కే పోయినా. ఓకే. ఆడిషన్ ముందు నేను అర్జున్ రెడ్డిలో ఒక చిన్న అంటే ఇట్లా కరవాడిపోయే క్యారెక్టర్ వేసిన అన్నట్టు. అంటే అర్జున్ రెడ్డి వాళ్ళ బామ్మర్ది ఉంటాడు, అట్లా బ్యాచ్ ఉంటుంది అన్నట్టు. కొట్టనీకి వచ్చిన వారా అని అంటే వీళ్ళు అంటే అక్కడ సీన్ ఉంటుంది అన్నట్టు. ఎట్లా అరే ముద్దు పెట్టుకు మీ అక్కను ముద్దు పెట్టుకున్నా, మీ నాన్న పోయి చెప్పు నేను కూడా ముద్దు పెట్టుకుంటా అంటాడు. అలా నేను జస్ట్ ఇట్లా కనబడతాను అన్నట్టు. కాస్టింగ్ గారు పెట్టింది కదా, ఒకసారి టచ్ చేసిన. టచ్ చేస్తే ఇంకా దాన్ని పిలిచిరు వాళ్ళు. పిలిస్తే ఇంకా ఆడిషన్ చేసిన. ఆడిషన్ చేస్తే బ్రదర్ బాగుంది, మనం ఉన్నది మీకు ఇక పక్క మంచి క్యారెక్టర్ ఉంటుంది, ఇన్ని రోజులు ఉంటుంది, ఒక 2 రోజులు ఉండొచ్చు, బట్ కాకపోతే మంచిగా ఉంటుంది సీను, మీకు చెప్తాము అని అన్నారు. అన్నాక నేను ఇక అంటే అందరూ ఏదైనా ఆఫీస్కి పోతే ఆడిషన్ ఇచ్చినాక చెప్తారు కదా, ఓకే బ్రదర్ మీకు ఉంటుంది, మీరు 2 రోజులు ఉంటుంది కావచ్చు, 2 రోజులు మీకు పిలుస్తా అంటారు కదా. అట్లా అనేసరికి అరే నిజమా కాదా, నేను అప్పటికి చాలా ఆడిషన్ చేసి ఉన్నాం కదా, నేను అది నమ్మలేదు అన్నట్టు. అది 2021లో అనుకుంటా, 21, 22 మధ్య, అది అంత గుర్తులేదు ఎగ్జాక్ట్గా. అప్పుడు జరిగింది అన్నట్టు ఇదంతా. నేను కిందికి వచ్చేసిన, ఆడిషన్ ఇచ్చేసి కిందికి వచ్చిన, ఫెయిల్ అవ్వకుండా వచ్చేసరికి ఆయన సడన్గా అసిస్టెంట్ డైరెక్టర్ని కిందికి పంపించిండు. ఇక కిందికి పంపించేసి సార్ పంపించేసి, సార్ ఒకసారి రమ్మంటాడు మీదికి అని అనేసరికి పైకి పోయినా. పోయినాక సార్ అంటాడు కదా, ఎందుకు అట్లా బాధపడుకుంటూ పోతున్నావు, ఏంది పరిశ్రమ, అసలు ఏమేం చెప్పు అని అంటే, సార్ అదే సార్ ఇట్లా అంటారు కదా, అంటే ఉన్నదని చెప్తారు, మరి చెప్తారో చెప్పరో, అందరికి ఇట్లనే అంటారు, చేస్తారో చేయరో అన్నట్టుగా నేను అనుకున్నా సార్ అని అంటే, అట్లేం లేదు పరిశ్రమ, నువ్వు 100% నువ్వు చేస్తున్నావు, నీకు మంచి క్యారెక్టర్ ఉన్నది అని చెప్పి ఆ క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేసాను అన్నట్టు ఇట్లా. ఇక నాకు ఓకే కొంచెం నమ్మకం వచ్చింది. ఆ తర్వాత కొంచెం అది గ్యాప్ తర్వాత, ఒక 1 year గ్యాప్ తర్వాత ఏమో షూట్ స్టార్ట్ అయింది అన్నట్టు. ఓకే. అంటే ఆ మూవీ నేను కూడా చూడడం జరిగింది. అంటే అప్పుడు హైలైట్ అవ్వలేదు, కానీ ఈ మధ్య అంటే ఓటీటీ ప్లాట్ఫామ్కి వచ్చినాక మొత్తం ఈ ట్రెండింగ్ అవ్వడం, ఇన్స్టాలో ఈ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయిన తోటి, సో ఇప్పుడు మొత్తం నాకు తెలిసి మొత్తం ఓటీటీలో కూడా ట్రెండింగ్ 1 ఉంది అనుకుంటా కదా. ట్రెండింగ్ 1 ఉంది, అమెజాన్లో ఉన్నది, సన్ఫిక్స్లో కూడా ఉంది. సో అదొకటి. అంటే పెద్ద డైరెక్టరు సందీప్ రెడ్డి వంగ గారు మీ గురించి మాట్లాడారు. సో అప్పుడు ఎట్లా అనిపించింది మీకు? అంటే అప్పుడు అర్జున్ రెడ్డి చేసినా కదా, అప్పుడు మనం ఏం తెలియదు కదా, అంటే ఇప్పుడు సార్ని కలిస్తే కూడా నువ్వు అప్పుడు చేసినావు బాబు అంటాడు కావచ్చు. నాకు అదే అట్లా కనబడి పోయి చేసినా కదా, ఇప్పుడు డైరెక్ట్ అట్లా నా గురించి అందులో మీకు ఈ సినిమాలో ఏం నచ్చింది అనేసరికి
పర్టికులర్గా లారీ సీన్ అని చెప్పేసరికి నాకు అప్పుడు బాగా అదైంది అన్నట్టు. ఓకే. కానీ లారీ సీన్ చాలా బాగా వచ్చింది నిజం చెప్పాలంటే. అంటే బావ మరుదులో ఎట్లా కొట్లాడతారో అది మీ ఎక్స్‌ప్రెషన్స్ మీరు వెనకకి పోయి కూర్చోవడం, అంటే పడుకోవడం, మళ్ళీ ముంగట రావడం ఇది. అంటే ఏమైనా టేక్ తీసుకురా జస్ట్ సింగిల్ టేక్‌లో అయిపోయిందా అదంతా? అంటే కొన్ని టేక్స్ పడ్డాయి. డైరెక్ట్ దగ్గర నుండి ఏంటంటే హరీష్ అన్న మంచిగా చెప్పిండు అన్నట్టు. పర్సన్ దీన్ని ఇట్లా ఇవ్వు అని అన్నాడు. ఓకే. మంచిగా దగ్గర నుండి చేపించిండు. సో అంటే ఒకవేళ సందీప్ రెడ్డి వంగ గారిని కలిసే ఛాన్స్ వస్తే పోయి ఫస్ట్ ఏమని మాట్లాడతారు? ఫస్ట్ ఇదైతే గుర్తు చేస్తా సార్, నేను ఇట్లా చేసినా కానీ సార్ ఎట్లా కానీ అవునా అని అంటాడు. ఇక సరే ఇక అసలు చాలా హ్యాపీగా అనిపిస్తాను సార్ మీ నోటి నుంచి అనేసరికి. అంటే దానికంటే ముందు ఏదో చిన్న చిన్న చేసినాం కానీ అంత ఇంత ఎఫెక్టివ్, ఇంత మంచి క్యారెక్టరు, ఇన్ని నిమిషాలు నాన్ స్టాప్, ఒక 6 నిమిషాలు మంచిగా ఉంది కాబట్టి. అయితే నేను మీకు ఈ విషయం చెప్పాలి. నేను 2020 నుంచి మిమ్మల్ని నేను చూస్తున్నా. అంటే మీరు నన్ను గుర్తుపడతారో నాకు తెలియదు. బట్ సురేష్ ప్రొడక్షన్‌లో నేను కూడా నా కెరియర్ స్టార్టింగ్‌లో సురేష్ ప్రొడక్షన్‌లో షార్ట్ వీడియోస్ ఇట్లా చిన్న చిన్న వీడియోస్ చేయడానికి కాస్టింగ్ కాల్ పెడితే నేను రావడం జరిగింది. అక్కడ మీరు కూడా ఉండడం జరిగింది. సో నరేష్ టీం ఉంటుండే, ఇంకో బ్రదర్ టీం ఉంటుండే. అవునవును. బుల్లెట్ బై ఛానల్ సో ఇంకోటి నరేష్ ఒకటి ఛానల్ ఉంటుండే, అందులో చేస్తుండే మీరు. సో నేను అందులో నాకు తెలిసి 2-3 వీడియోస్ చేసిన. సో నేనున్న వీడియోలో మీరు లేరు. నాకన్నా ఎక్కువ వీడియోలు మీరు చేసినలా అసలు మొత్తం మీరే ఉండే. నాకు రెగ్యులర్ ఉండే మీరు. సో నేను అప్పుడే వచ్చిన. దాని తర్వాత నాకు ఎందుకో అంత మంచి అనిపించక నేను డ్రాప్ అయిపోయినా. ఇంకా 3 వీడియోలు ఏమో చేసి డ్రాప్ అయిపోయి ఉండే. సో అప్పటి నుంచి నేను చూస్తున్నా. సో ఈ వీడియో చూడగానే నాకు కరెక్ట్ అయిందని ఆ బ్రదర్ కదా, అప్పుడు నేను అప్పుడు చేసినప్పుడు ఉండే కదా అని చెప్పేసి అనుకున్నా. సో అంటే ఎప్పటి నుంచి ఈ యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్, అంటే ఎందుకు ఈ ఫీల్డ్కి వెళ్ళాలనుకున్నారు, అంటే ఇండస్ట్రీ సైడ్ ఎందుకు వెళ్ళాలని అనిపించింది? అంటే ఇండస్ట్రీ అంటే ఫస్ట్ నేను చిన్నప్పుడు ఇది వేణుమాధవ్ ఉదయవాంది వన్స్ మోర్ ప్లీజ్ అని ఒకటి వస్తుంది ప్రోగ్రామ్. ఇది వన్స్ మోర్ ప్లీజ్ వస్తుంది కదా, జింక్ తక్క వన్స్ మోర్ ప్లీజ్ అని. అట్లా దాని మిమిక్రీ అనేది కొత్తగా అప్పుడప్పుడే చేస్తారు అందరు. మిమిక్రీ చేస్తారు, దానిలో జానపద గీర అవి పడుతున్నారు. అప్పుడు మాకు ఇట్లా టీవీ లేదు. మన అప్పుడు పాలేరే చేస్తున్నారు అన్నట్టు. మాకు పెద్దగా ల్యాండ్స్ అవి లేవు. అప్పుడు ఇక టీవీ చూడడానికి వేరే దగ్గర పోయటం ఉన్నట్టు. అప్పుడు ఇది నాకు బాగా ఇంట్రెస్ట్గా అనిపించింది. చూస్తుంటారే మా అన్న మా అక్క మీ ముగ్గురం పోయటం అన్నట్టు. అట్లా నాకు వాళ్ళ ఇంటికి పోయి చూసినప్పుడు ఇది మంచి కనెక్ట్ అయింది నాకు. ఇక మా అన్న కూడా చిన్నగా అప్పుడప్పుడు ట్రై చేస్తుండే. నేను కూడా అట్లనే ఏదైనా స్కూళ్ళల్లో ప్రోగ్రాంలు ఉన్నప్పుడు అప్పుడు చిన్నగా అంటే ఆ ఇమిటేషన్ చేయడానికి ట్రై చేస్తున్నట్టు. అట్లా 2-3 వాయిస్లు అనుకుంటా అట్లా చిన్న చేస్తుంది. అట్లా ఏ స్కూల్లో ఎట్లాంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏం జరిగినా కానీ నాకు రెగ్యులర్గా తీసుకుంటున్నాను అంటూ. అరే పర్సన్ చేయాలి, మిమిక్రీ చేయాలనుకుంటా. అట్లా మిమిక్రీ కాకుండా నాటికలు చేసేవాళ్ళం. నాటికలు ఎక్కువ అట్లా గే నాటికలు, కామెడీ, మూఢనమ్మకాల గురించి వేరే విలేజ్లో పోయి మా మండలంలో కూడా కొన్ని చేస్తున్నాం. అట్లా ఇంటర్ డిగ్రీకి వచ్చినాక మనం పోవాలి, ఎట్లనే పోవాలి, మనం ఎట్లా కనబడాలి, ఎట్లా కనబడాలి అనేది బాగుండే నాకు. మా ఫ్రెండ్స్ చాలామంది అరే పోవాలని నువ్వు అనేటట్టు మంచి ఎంకరేజ్ చేసేవాళ్ళు. అందులో మా ఫ్రెండ్ ఒకడు శ్రీధర్ అని, వాడు ఒక ఇట్లానే కాస్టింగ్ కాల్ ఇట్లా నూతన నటులు కావాలని పేపర్లో పడితే నాకు ఫోన్ చేసిండు అన్నట్టు. అరే ఇట్లా వచ్చిందిరా నువ్వు ఒకసారి పోతావారా అంటే నేను ఇంకా కాల్ చేసేసి ఫస్ట్ టైం నాకు హైదరాబాద్. నేను ఇంట్లో చిన్నోడు కాబట్టి నేను పెద్దగా మా ఊరి దాటి కూడా ఎటు పోకపోయాను కాదు. కరీంనగర్ కూడా అంటే ఓన్లీ కరీంనగర్ ఇక కాలేజ్ కోసం పోయింది. అసలు ఏం తెలియదు నాకు. డైరెక్ట్ హైదరాబాద్ మా ఫ్రెండ్ కడుతున్న హరీష్ అనే ఫ్రెండ్ ఉంటాడు, వాడుతున్న హైదరాబాద్ వచ్చేసి ఆ ఆడిషన్కి వచ్చినాము. కోటిలో ఉంటుంది అది ఆఫీస్ ఏదో. ఆడిషన్కి ఇచ్చినాము. ఆడిషన్ ఇచ్చిన తర్వాత ఓకే మీ క్యారెక్టర్ ఉంటుంది, 1 month తర్వాత స్టార్ట్ అవుతుంది, మీరు చెప్తాం మీకు అని అన్నారు. నేను ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్ చేశారు 1 month తర్వాత, పర్సన్ మీరు సెలెక్ట్ అయ్యారు అన్నారు. అలాగే అబ్బా సెలెక్ట్ అవ్వడం అంటే అమ్మ మన సినిమాలో కనబడతాం, మరి ఇంత తొందరగా అయింది అని అనుకున్నా. మస్తు హ్యాపీ అయినా. అయిన తర్వాత ఆ నిమిషంలోనే మస్తు హ్యాపీ అయినా, అబ్బా ఇక పడ్డది అనుకోని. కానీ మీరు ఒక 10,000 కట్టాలన్నా. మా 10,000 కట్టాలి ఇదేంది అనేసరికి లేదు కొంచెం మీకు స్కిల్స్ కావాలి, కొంచెం యాక్టింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఒక 1 month ట్రైనింగ్ ఉంటుంది అన్నారు. అన్నాక ఇదేంది నాకు ఓకే సరేలే అని మా నాన్న చెప్తే సరే అని చెప్పి ఇంకా పంపించేసారు. మా అన్నప్పటికీ హైదరాబాద్లో ఉంటుండే అన్నట్టు. 10,000 తీసుకొని పోయినావు? 10,000 కాదు 5,000 తీసుకో అంటే ఫస్ట్ పోయినా పోయినాక ఒక వారం తర్వాతనేమో పైసలు కట్టినా. మా అన్న తీసుకొని వచ్చిండు. మా అన్నప్పుడు అమీర్పేటలో గేట్ కోచింగ్ అట్లా తీసుకుంటున్నాను. మా అన్న 5,000 తీసుకొచ్చి ఇచ్చిండు. ఆ 2-3 రోజుల తర్వాత నాకు అర్థమైంది. అప్పటిదాకా బోర్డు పెట్టలే, అప్పుడు బోర్డు పెట్టారు అన్నట్టు సమ్ స్టూడియో అని, ఇట్లా యాక్టింగ్ స్టూడియో అని. అమ్మ ఇందులో ఇట్లా యాక్టింగ్ స్టూడియోనా, ఇదేంది ఈ సినిమా ఏదో అన్నారని అనుకున్నాం. తర్వాత చాలా మంది అడిగినాం ఏందని అడిగితే ఉంటుంది అన్నారు. ఆ 1 month ట్రైనింగ్ ఏదో అది కంప్లీట్ అయింది. ఆ 10,000 కూడా కట్టినాం. తర్వాత మరి ట్రయల్స్ చేయాలి కదా, మళ్ళీ కృష్ణనగర్ మా ఫ్రెండ్స్ సుమను వాళ్ళు వీళ్ళు ఉంటారు, వాళ్ళతో కలిసి రూమ్ తీసుకొని
అక్కడ రూమ్లో 2000 ఇదంతా 2013 డిగ్రీ అయిపోయిన తర్వాత. ఏ సుమను? సుమన్ అని అంటే ఇప్పుడు ఆడ ఆర్టిస్ట్ కాదు, ఓకే. ఆర్టిస్ట్ ఏం చేస్తలేడు. అంటే కొన్ని రోజులు ట్రై చేసిండు, లైట్ తీసుకున్నాడు సుమన్ అని. చాలా స్ట్రగుల్స్ అబ్బో. ఓకే. షేర్ చేసుకోండి అంటే ఎక్కువ బాధపడ్డాయి ఏదన్నా? బాధపడ్డాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కృష్ణానగర్లో అడుగు పెట్టగానే ఫస్ట్ స్ట్రగుల్సే. ఎట్లా అంటే ఓ రూమ్ తీసినాము, ఆ రూమ్లోకి అందరు ఒకసారి వస్తారు కదా మామూలుగా అయితే. నేను అట్లా కాదు, ఇక ఊరు నుంచి వెళ్ళి మరి ఇక ఆల్రెడీ ఒక రూమ్లో దిగుతున్నాం కదా అని చెప్పి బట్టలు చదువుకొని ఒక 20 కిలోలు అట్లా రైస్ పట్టుకొని అట్లా వచ్చేసిన అన్నట్టు. అంటే నేను మనం ఈ ట్రైనింగ్ ఏదైతే ఉంటుందో ఈ 1 month ట్రైనింగ్ అప్పుడు మా ఫ్రెండ్ సురేంద్ర అని ఉంటుండే. వాడు గుండ్లపోచంపల్లి మన మేడ్చల్ దగ్గర గుండ్లపోచంపల్లిలో ఒక విలేజ్ ఉంటుంది, అక్కడనే వాడు రూమ్లో వండుకుంటేనే వాడిని కూడా చాలా నాకు హెల్ప్ చేసిండు ఆ 1 month. ఇప్పటికి కూడా మంచి మాట్లాడుతుంటాడు, ఫ్రెండ్లీగా ఉంటాడు. ఆడ దగ్గర వండుకుంటేనే ఆ 1 month అయిపోయిన తర్వాతనే ఆ లాస్ట్ డే వాని దగ్గరనే ఉన్నా. ఆన్ దగ్గరనే ఒక 20 కిలోల రైస్ ఏదైతే ఉంటుందో ఇంటి దగ్గర తీసుకొచ్చింది. ఆడ నుంచి వెళ్ళి నైట్ 11 గంటలకు బస్సులు ఆగుతారు, ఏం ఆగుతారు, మెయిన్ రోడ్ మీద లారీలు వస్తాయి. ఏదో ఒక బస్సు ఫైనల్గా బస్సును పట్టుకొని కృష్ణానగర్లో దిగిన. వచ్చి బ్యాగ్ ఉన్నది, ఇటు భుజం మీదేమో రైస్ బ్యాగ్. ఓకే. లోపలికి వచ్చరికి ఎవరు లేడు కదా, ఈయనొక్కని ఎవరు రాలే. ఇక వాళ్ళు వచ్చేదాకా ఒక 2 రోజులు వెయిట్ చేసిన. ఆ రైస్ ఉన్నాయి, బోలు లేవు, ఏం లేవు, గ్యాస్ లేదు, ఏం లేదు. ఒక పార్లేజ్ బిస్కెట్ ప్యాకెట్ 3 రూపాయలది, టైగర్ బిస్కెట్ ప్యాకెట్ ఏమి ఉంటుండే అప్పుడు. అట్లా నీళ్ళలో ముంచుకుంటా, ఆ నీళ్ళు కూడా లేవు, ఆ సింక్లో పట్టుకొని. అప్పుడు ఆ టైంలో కూడా అనిపించలేదు, అరే నేను పోవాలి గీ స్ట్రగుల్స్ ఏందని అనిపించలేదు. ఆ స్ట్రగుల్స్ అని కాదు కానీ వాళ్ళు ఎవరు లేడు. సరే 2 రోజులు కదా, వాడికి ఏదో ప్రాబ్లం అని రాలేదు కావచ్చు, ఉండిపోవాలి కదా మనం ఇక్కడ అన్నట్టుగా నేను అట్లా అనుకున్నా. తర్వాత వాళ్ళు వచ్చిర్రు, ఈ రూమ్లో ఉన్న ఒక టైం అంటే 2 నెలలు మా నాన్న పంపించింది నాకు. తర్వాత ఏంటంటే అరే సినిమా చేయడానికి అయినా కదా, నేను నీకు పైసలు పంపించలేంది అని అన్నాడు. అంటే ఇక నేను అరే వద్దు, నాన్నడు కరెక్ట్ కాదు, మనం ఏదో ఒకటి ఇక్కడ వర్క్ చేసుకుంటాను అది చేయాలని చెప్పి కొన్ని రోజులు నేను కొన్ని సినిమాలకు నేను ఆ డిపార్ట్మెంట్లో కూడా వర్క్ చేసిన. భీమవరం బుల్లోడు, ఇది పూల రంగడు, ఇట్లా కొన్ని చెక్కలు మోస్తుండే. అట్లా అంటే ఒక బ్రదర్ ఉండే మల్లేష్ అని, ఆయన వర్క్ చేస్తుండే. ఆయనకు రోజు ఇట్లనే 7 acres పోయి నేను అడిగిన అన్నట్టు, అన్న ఇట్లా ఆర్టిస్ట్గా ట్రై చేస్తున్నా, నాకు నెలలో ఒక 5 రోజులు వర్క్ ఉంటే సరిపోద్ది, 500 ఇస్తే నాకు 2500 అయితే నాకు చాలన్నా, నేను మంచిగా ఆ వర్క్ చేసుకుంటా, ఆ వర్క్ చేసుకొని మిగతా రోజులంతా ట్రయల్ చేస్తానన్నా అని చెప్తే ఓకే పరిశ్రమ అన్నాడు. ఆయన రెగ్యులర్గా పిలిచేది, ఆ 5 రోజులు వర్క్ చేసుకునేది. ఆ వర్క్ ఎట్లా అంటే ఇక ఇంటికాడ నాన్నకి ఇట్లా గుర్తుకొచ్చేవాళ్ళు దెబ్బకి, అంటే అంత హార్డ్ వర్క్ ఉంటుంది కదా. చెక్కలు మొత్తం అంటే ఇక మొత్తం ఇక్కడ కంపెనీపోయేటి మొత్తం ఘోరంగా. ఇక అట్లా వర్క్ చేసుకుంటానే ట్రయల్స్ చేస్తాను, ఆర్టిస్ట్గా అట్లా ట్రై చేసుకుంటా అది చేసినాని. ఇక కాకపోతే నాకు అప్పుడు ఇక మనం కొత్త ఆర్టిస్ట్లం కదా, మనం ఏదో ఆడిషన్ ఇస్తాం కానీ ఇక ఇట్లనే చెప్తా అంటారు, అది ఇది అంటారు కదా. ఆ టైంలో నాకు ఇట్లనే టాలీవుడ్ ఛానల్లో ఫిలింనగర్లో టాలీవుడ్ ఛానల్ ఉంటుంది, కిస్కింద కట్టాలని ప్రోగ్రామ్ చేస్తారు. అప్పుడే స్టార్ట్ అవుతుంది ఆడిషన్స్ అవి ఇవి. దానికి గ్రీన్ పార్క్ హోటల్ ఏది బేగంపేటలో అపోజిట్లో ఒక హాస్టల్, ఒక అదే గ్రీన్ పార్క్ హోటల్ అపోజిట్లో ఒక ఆఫీస్లో వీళ్ళు ఆడిషన్ చేసిరు అన్నట్టు. అప్పుడే నాకు సద్దాం వీళ్ళందరూ పరిచయం అన్నట్టు. అట్లా ఆడిషన్ చేసినాము. ఫైనల్గా నాకు వర్కౌట్ అవ్వలేదు. అంటే నాకు ఎందుకు వర్కౌట్ అవ్వలేదంటే నాకు ఫైనాన్షియల్ సరిగ్గా లేదు. ఇట్లా తిరుగుతా అంటే మళ్ళీ ఇటు వర్క్ పోతుంది అది ఇది అని అనుకుంటా ఈ ట్రై చేసే గ్యాప్లో ఇక మా ఫ్రెండ్ ఒకడు ఉండి, అరే ఇప్పటికీ సంవత్సరం అయిందిరా నువ్వు వచ్చి అని, సుమనే, అరే ఇట్లా ఒక ఆఫీస్ ఉన్నది, ఇక ఆఫీస్ చెప్పలేం కానీ మంచి పెద్ద సినిమా ఆఫీస్ అది, ఆ ఆఫీస్కు నువ్వు ఇట్లా పోరా, ఆఫీస్ బాయ్గా జాయిన్, ఒకవేళ వేరే సినిమా వాళ్ళకు మళ్ళీ ఓకే అయినప్పుడు నీకు ఏమైనా క్యారెక్టర్ ఇవ్వచ్చు అని అంటే ఆ మేనేజర్తో మాట్లాడిస్తే సరే అని చెప్పి పోయాను అన్నాడు. 1 month 2 months అవుతుంది. ఓకే మంచిగానే ఉన్నా, మా మేనేజర్ కూడా డబ్బులు ఇస్తుండే, మంచిగానే ఉండే. కాబట్టి సడన్గా ఒక టైంలో ఏమైందంటే ఏదో ఆయన సార్ ఏదో బిజీగా ఉండి ఇటో వేయండు, ముంబైకి ఇటో వేయండు, నాకు డబ్బులు లేవు, ఇక ₹1 లేవు. అడుగుదామంటే ఎవరు నాకు తెలియదు కదా, ఉన్నోళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్, కానీ కృష్ణానగర్లో ఎవరిని అడుగుదామన్నా డబ్బులు అంటే వాడి దగ్గరనే కష్టంగా ఉంటుంది, నాకేమి ఇస్తారు డబ్బులు, తినడానికే కష్టంగా ఉండేది ఆ సిచ్యువేషన్లో. అప్పుడిప్పుడు ఇక ఇట్లా ఎవరు వస్తే ఆ ఇడ్లీ తీసుకొస్తే టిఫిన్ తినేసి ఏదో ఎక్కువైతే దాన్ని చెత్తలో పడేసారు అన్నట్టు. ఇక నాకు ఆకలి అవుతుంది, మరి ఏం చేద్దాం. నైట్ 11 అవుతుంది కావచ్చు, ఆ టిఫిన్ తీసుకొని తిందా.
కానీ చాలా మందికి తెలియదు. అంటే సినిమాలలో ఒక్కసారి పేరు రాగానే పేరు వచ్చింది అనుకుంటారు కానీ సో దాని వెనకాల ఎన్ని కష్టాలు ఉంటాయి చూడండి ఒకసారి. అంటే సక్సెస్ అవ్వాలంటే చాలా కష్టం నిజంగా చెప్పాలంటే ఈ ఇండస్ట్రీలో. ఇక దాని తర్వాత అదే టైంలో ఇక ఆ రోజు అట్లా గడిచిపోయింది. కాకపోతే అప్పటికి కూడా నేను ఒక్కటే, చిన్నప్పుడు మా నాన్న కష్టాలు పడ్డాడు, కష్టపడితేనే మన పని అవుతుంది. ఎప్పుడూ నేను అరే ఇంటికి పోదామని ఆలోచన రాలేదు. ఉన్న సంవత్సరమే కానీ అప్పుడంతా ఏమనిపించలేదు, ఖచ్చితంగా ఉండాలి నాకు అంతే. అదే టైంలో పైన ఒక ఆఫీస్ ఓపెన్ అయింది పైన ఫ్లోర్లో, ఆ షిఫ్ట్ తెలుగు నీ జతగా నేను ఉండాలి. ఓకే. సచిన్ జోషి హీరో, బంపర్ ఆఫర్ డైరెక్టర్. నాకు తెలిసింది అంటే ఈ బంపర్ డైరెక్టర్ అని తెలిసింది. అది బంపర్ ఆఫర్ అంటే మంచి సినిమా, మంచి హిట్ సినిమా. ఇక నేను సారు వస్తుంటే పోతుంటే నేను నమస్తే పెట్టేటోని, ఓకే పైకి పోతుంటాను, నా ముందు నేను పోతుంటే నేను బయట కూర్చేసుకొని కూర్చుంటాను. అట్లా 2 సార్లు చూసి ఒకరోజు సార్ ఇట్లా పోతుంటే సార్ అర్థం తిరిగి సార్ నమస్తే సార్ అంటే నమస్తే బాబు అని అంటే, సార్ ఇట్లా నేను ఆర్టిస్ట్గా ట్రై చేస్తున్నా, అసలు ఇట్లా ఆఫీస్ బాయ్గా చేయడానికి కూడా అందుకోసమే సార్, కొంచెం ఏదైనా ఉంటే అవకాశం ఇవ్వండి సార్ అంటే, పర్సన్ చెప్దాము ఖచ్చితంగా చెప్తారే అన్నాడు. అంటే రెగ్యులర్గా చూస్తూ అంటాడు కదా, వాళ్ళ ఆఫీస్ బాయ్ అయినప్పుడు కూడా నేను పైకి పోయేటోని. అట్లా ఒకరోజు ఆడిషన్ ఇచ్చారు. ఆడిషన్ ఇచ్చినప్పుడు అందరు ఆడిషన్ ఇస్తారు, అందరు పైకి పోతుంటే నేను కూడా పోయినా. నేను పర్సన్ ఈ టైంలో వచ్చింది అన్నారు. అంటే సార్ నేను ఆడిషన్ ఇస్తాను సార్ అని చెప్పిన. నేను ఆడిషన్ ఇస్తావా, అరే సరే అంటే కెమెరాలు ఉంటాయి కదా, ఇక ఆడిషన్ అన్నాక చలో నేను ఆడిషన్ ఇచ్చినాక కోఆర్డినేటర్ సార్ వీళ్ళు చూసి, అసిస్టెంట్ డైరెక్టర్లు చూసి సప్పలు కొట్టి మంచిగా చేసినావు పర్సన్, నేనేమనుకున్నా కానీ మంచిగా చేసినావు అన్నారు అనేసి నాకు క్యారెక్టర్ ఇచ్చారు. అందులో మన పబ్బులో ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్లో జస్ట్ పెగ్గు కలిపిమంటే చిన్న పెగ్గు కలిపిస్తే అంటాడు అన్నట్టు, ఏంది నువ్వు టెంపుల్లో ఇట్లా పని చేసినావా అంటాడు. ఎందుకు సార్ అంటే, మరి తీర్థంలో కీర్తనం ఎందుకు పెగ్గు అంటాడు. ఇట్లా చిన్నదే తెలియదు, ఫట్మనే వెళ్ళిపోద్ది అన్నట్టు. అది నేను ఫస్ట్ చేసిన సినిమా. నాకు అందులో సార్ నాకు కానీ పెద్ద స్క్రీన్ మీద అంటే మనల్ని మనం చూసుకున్నప్పుడు ఆ ఫీల్ వేరేగా ఉంటది. అంటే మనం ఎంత కష్టపడ్డా సో మనం అనుకున్నది రీచ్ అయినాం కదా అన్నట్టు ఒక ఫీల్ వస్తుంది, అంతే కదా. సో అంటే ఇప్పుడు అక్కడ అంతగానో స్ట్రగుల్ పడ్డా అదంతా ఉంది. కానీ మీరిద్దరు ఎందుకు అంటే మీ ఇద్దరు కలిసి పేరు అంటే వీడియోస్ చేయాలని చెప్పేసి ఎప్పుడు అనుకున్నారు, ఎందుకు అనుకున్నారు? మీది ఒకటి కాళేశ్వరం టైంలో పుష్కరాలకి పోయినప్పుడు ఒక వీడియో ట్రెండ్ అయింది బాగా, మీది సరస్వతి పుష్కరాలు 12 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి, పాపాలన్నీ పోతాయి కష్టాలన్నీ పోతాయి అంటే. సో ఇద్దరు మునుగుతారు, దాని తర్వాత ఇది మాయమైతే నా కష్టాలని పోయినట్టు నీ పక్కనే ఉందని చెప్పేసి అనడం. అంటే ఇది మొత్తం చాలా మంది భార్యాభర్తలకు అందరికి కనెక్ట్ అవుతుంది, అది అందరు కనెక్ట్ అయింది, అందుకే అంత రీచ్ అయింది. ఎట్లా ఒప్పించినావు? ఈ ఒప్పించినంటే నా మ్యారేజ్ వచ్చేసి 2022 అయింది. అదే మన పెళ్ళి అంటే తొందరగా అది పెద్ద సుడిగుండం కదా, దాని తొందరగా మనకు గుర్తుండదు, ఇయర్ గుర్తుండదు. సుడిగుండంలో పడిపోయారా మీరు? అంటే అట్లా అందరు అనుకుంటారు కదా, మీరేమనుకుంటారు? వెళ్ళలేదు, సుడిగుండం ఏం కాదు మంచిగా. సో అంటే వీడియోలు ఎందుకు చేయాలనుకున్నారు ఇద్దరు కలిసి? అంటే నేను ఇంకా ఇప్పుడు 2021 వరకు నేను ఇండస్ట్రీలో ఉన్నా, 2013 నుంచి 21 వరకు ఈ స్ట్రగుల్ చేసుకుంటా, ఇదంతా చేసుకుంటా, ఆర్టిస్ట్ ట్రై చేసుకుంటా. కొన్ని కామెడీ షోస్ కూడా, ఇప్పుడు సద్దాం ఉన్నాడు కదా, సద్దాం అదిరిందులో అట్లా అదిరిందులో చేసిన. దానికంటే ముందు 2018-16 టైంలో వనితా ఛానల్లో ఒక కామెడీ షో చేసినాం. ఇట్లా కొన్ని పొలిటికల్ సీటర్ ప్రోగ్రామ్ చేసుకుంటా మహాన్యూస్లో కొన్ని రోజులు చేసిన. తర్వాత ఈ TV9లో గరం వార్తలని సత్తన్నతో సాక్షిలో చేసిన, అదిరింది చేసిన. కోవిడ్ టైము సెకండ్ వేవ్లోనే మ్యారేజ్ అయింది. దాంతో ఇంకా మాకు కొంచెం ఎట్లుంటుంది మ్యారేజ్ అయిన తర్వాత మనం ఇబ్బంది పడాల్సి వస్తుందేమో, ఎట్లుంటుందో అని చెప్పి నేను అప్పుడు 2022లోనే 22 కదా 21 మూకే వాళ్ళ మర్చిపోతాను. నైట్ కూడా ఇదే అనుకున్నారు, ఏమో అటు ఇటు చెప్తారేమో అని 21 గుర్తు చేసుకుంటుండు 21 అని. అయితే 21లో మ్యారేజ్ అయింది కదా, ఆ మ్యారేజ్కి ముందే నేను కొంచెం ప్లానింగ్ అని, అరే ఎట్లుంటుందో స్ట్రగుల్స్, మళ్ళీ ఇటు రాగలుగుతామా అటు పోగలుగుతామా అంటే. ఎట్లా మాది లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్ కాబట్టి నాకు సపోర్ట్ చేస్తుంది అని నేను అనుకున్నా. ఆమె కూడా నాకు చెప్పింది, నువ్వు సక్సెస్ అయ్యేదాకా నేను చూసుకుంటా నేను అన్నది. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ సక్సెస్ అయ్యేదాకా నేను చూసుకుంటా అనే మాటకే నేను ఈమెకి గట్టిగా ఫిక్స్, ఇక నేను చేసుకుంటాను ఫిక్స్ అయిపోయాను అన్నట్టు ఈమెని. అంటే ఈ స్ట్రగుల్స్ అన్ని తెలిసి కూడా నన్ను చేసుకుంటే నువ్వు ఇబ్బంది పడతావని అన్నా కానీ ఈమె ఒక్కటే మాట, నేను చూసుకుంటా అన్నది. కథం ఒక ఆడపిల్ల అట్లా అనేసరికి ఎట్లా అనిపిస్తుంది, అరే నా కోసం అంత బలమైన మాట అనేసరికి నాకు ఘోరంగా ఇక అనిపించింది అన్నట్టు. అరే ఓకే
చేసుకోవాలని ఫిక్స్ అయ్యి మా నాన్నను ఒప్పించేసి మొత్తానికైతే మ్యారేజ్ చేసుకున్నాము. ఆ మ్యారేజ్ కంటే ముందు కొన్ని రోజులు లాంగ్ వీడియో చేసిన ఊర్లోనే. మా విలేజ్ గంగారం అన్నట్టు, కరీంనగర్ డిస్టిక్ వినవంక మండల్ గంగారం మా విలేజ్. మా ఊర్లో మేము లాంగ్ వీడియో స్టార్ట్ చేసినాం ఫస్టే. ఆ లాంగ్ వీడియో చేసుకునే టైంలోనే ఇటు ఈ సురేష్ ప్రొడక్షన్లో మీరు ఇంత ఉన్నారు కదా, సురేష్ ప్రొడక్షన్లో వీడియోస్ చేస్తుంటాను రెగ్యులర్గా. వీడియోలు చేసుకుంటూ అటు ఇటు ఈ వచ్చిన బడ్జెట్లని ఇటు మనం లాంగ్ వీడియోస్ కదా, కొంచెం ఎడిటర్కి కొంచెం కెమెరామెన్కి డబ్బులు ఇచ్చుకుంటా అట్లా అడ్జస్ట్ చేసుకుంటా ఒక 6 నెలలు అట్లా గడిచింది. ఇక ఆ 6 నెలలు కూడా నేను ఇంటికి వచ్చుకుంటా మళ్ళా వీడియోలు చేసుకుంటా అటు హైదరాబాద్ని అటు ఇటు ట్రావెల్ చేస్తున్నట్టు. మళ్ళీ ఇటు వచ్చుకుంటా ఈమె ఇక్కడ ఉన్నది కదా, ఇటు వచ్చుకుంటా అది చేసుకుంటా కొంచెం అట్లా చేసుకుంటుంటాను. మళ్ళీ ఈమె కన్సీవ్ అయింది. కన్సీవ్ అయ్యేసరికి నాకు బాగా ఇబ్బంది అయిపోయింది. అంటే డబ్బులు ఇటు మంత్కు ఈమె ఖర్చు చేయాలి, హాస్పిటల్ ఖర్చులు ఉంటాయి, మళ్ళీ నేను ఇటు ఈ ఛానల్కి ఇటు పెట్టాలి కదా. అదే టైంలో ఈమె అప్పటికి ఈ 6 నెలలు ఏదైతుందో అంటే మ్యారేజ్ అయిన తర్వాత 6 నెలలు ఈమె నేను అటు ఇటు పోతుంటే 6 నెలలు ఈమె పని చేసింది, మినీ ఏటీఎంలో వర్క్ చేసింది. ఇక ఈమె మాట ఈమె నిలబెట్టుకున్నది. 6 నెలలు నాకు పంపించుకుంటున్నది. కాకపోతే ఇక ఆ తర్వాత ఇక అందరూ అంటారు కదా, ఏంది 6 నెలలు అవుతుంది, 6 నెలలు అయితే ఏం లేదేంది అట్లా ఇట్లా అంటారు కదా. ఇక అది కొంచెం బాగా ఇబ్బందిగా అనిపించింది. ఫస్ట్ టైం ఎక్కడ చూసారు పరశురామ్ని మీరు? తన ఎంబీఏ ఫ్రెండ్. ఓకే, సో ఎంబీఏ ఫ్రెండ్ అంటే పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనిపించింది? అంటే పరశురామ్ని పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనిపించింది? మంచోడు. అంటే ఎట్లా మంచోడు? అన్ని రకాలుగా మంచోడు. ఓకే, అంటే సపోర్ట్ ఉంటుండేనా కాలేజ్లో మొత్తం? కాలేజ్లో ఉన్నప్పుడు కాదు అసలుకి. కాలేజ్లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్ నేను ఎంత కామెంట్ చేసేది, ఎన్ని కామెంట్ చేసినా మా దోస్తని బాగా ఉండే అప్పుడు. ఎంతమంది అంటే ఒక 10 మెంబర్స్ ఏమో అబ్బాయిలు ఉంటే 2 ఇక్కడ నుండి ఒక అక్కయ్య ఉండే, తను ఎంబీఏ చేసింది, మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ తను. ఇక తను నేను ఒకసారి కలిసిన కాలేజ్లో, ఏందక్క ఇక్కడ ఉన్నావు అనేసి అంటే నేను ఇక్కడ కాలేజ్ చేస్తున్నా అనేసి అన్నది. సో అప్పుడు ఏంటంటే ఎగ్జామ్ రాస్తాం కదా, మన వెనకాల ఉంటారు కదా. అప్పుడు నా వెనకాల హరి అనే ఫ్రెండ్, మై బెస్ట్ ఫ్రెండ్, తన వెనకాల ఎవరన్నా అంటే పరశురామ్ ఎవరంటే అప్పుడు ఏదో ఏంటిది మొగలి రేకులు ఏదో అన్నారు కదా, అప్పుడు నాకు కూడా పెద్ద తెలియదు. అప్పుడు ఒక 2-3 ఎపిసోడ్ పోలీస్ డైరీ ఇష్టం జీ తెలుగులో. పోలీస్ డైరీ కూడా అంటే అట్లుండి కాదు, మొత్తం రసికరాజు అట్లుండి కాదు, జస్ట్ అట్టగానే చూసుడు అట్లాంటి. అప్పటికి ఏదో చేస్తూ జూనియర్ ఆర్టిస్ట్ లాగా వెళ్తుండే. లేదు జూనియర్ ఆర్టిస్ట్, అమ్మమ్మ నేను జూనియర్ ఆర్టిస్ట్ అసలు పోలేదు. జూనియర్ అప్పుడు నాకు జూనియర్ ఆర్టిస్ట్ అంటే కొంచెం కొత్తలకు ఏమనిపిస్తుంది అంటే, జూనియర్ ఆర్టిస్ట్ అంటే కొత్త ఆర్టిస్ట్ ఏమనుకుంటారు ఇప్పటికి కూడా చాలా మంది. జూనియర్ ఆర్టిస్ట్ అంటే కొత్త ఆర్టిస్ట్ కాదు, గుంపులో గోవిందం. నేను ఒక్కరోజు పోయినా అది లెజెండ్ సింహానం భయపడుతూ ఫస్ట్ ఫోటో దిగిన ఫోటో ఫస్ట్ ఇప్పటికి ఉంటుంది ఫేస్బుక్ లో. బాగా సన్నగా చిన్నగా ఉంటుంది, అసలు నన్ను గుర్తుపట్టరు ఇప్పటికప్పుడు చూస్తే. అప్పుడు తెలిసి నాకు జూనియర్ ఆర్టిస్ట్ అంటే ఇది మనం గిడికి రావద్దు, అబ్బో అసలు రావద్దు అనుకుని నేను కొన్ని రోజులు మొగల్ రేకులకి మేకప్ అసిస్టెంట్ కూడా చేసిన. మొగల్ రేకులు మొగల్ రేకులు అగ్నిపూల్కి వెనకాల అప్పుడు మనకి ఏం తెలుసు అంటే ఆ సీరియల్స్ అవన్నీ. రేకులు కాదంట, పూలంట. అగ్నిపూల. నేను కూడా పెద్ద సీరియల్ చూడకపోదు కానీ అంటే మామూలుగా ఎవరు అంటే పరశురాములు అని అంటే అట్లా కనుక్కుంటాం కదా, వెనకాల ఎవరు ఉంటారు అనేసి అంటాం కదా. సో కాంటాక్ట్ ఇచ్చిండు అన్నట్టు, ఎవరు హరి తెలుసుకున్న తర్వాత మన వెనకాల తనే అనేసి అన్న వాళ్ళు. అప్పుడు ఫస్ట్ టైం మేము ఎగ్జామ్ సెంటర్ లో చూసిన ఇతన్ని. పాపం వచ్చేది డైరెక్ట్ వచ్చి ఎగ్జామ్స్ కూడా కాలేజ్ కి ఓన్లీ ఎగ్జామ్స్ కోసమే వెళ్ళిన. చూసుకుంటూ రాస్తున్నాను మరి. ఈయనలోకం ఈయననే హరి అనే అతను చూపిస్తలేదు. అట్లేం లేదు, నేను ఫస్ట్ నా వెనకాల హరి, దాని తర్వాత పరశు అన్నట్టు. అట్లా ఫస్ట్ టైం చూసినప్పుడు పరశురామ్ ఇంకా అత్తలేడైంది, టైం అవుతుంది అక్కడ. గోదావరి భాష వస్తుంది, కొత్త లేడైందని ఇది కావాలి కదా. అదే అత్తలేడైందని చూసరికి ఇది ఏంది అసలుకి అని మామూలుగా అప్పుడు ఏమనుకుంటాం, అరే ఏం వీడు వస్తలేడు అని చూసరికి అత్తలే చూసిన తర్వాత వచ్చిండు ఇక పరశురామ్ అంటే వీడా ఓకే ఏవో ఇక అసలుకి ఏదో అన్నారు కదా వీడిని అనేసి అనుకున్నాం. ఇక దాని తర్వాత పాపం తను ఓన్లీ ఎగ్జామ్స్కి వచ్చి రాసేసి అందరం ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎట్లా ఉంటుంది కలుసుకొని టీ తాగడం అట్లా ఉండేది కదా. పాపం దానికి కూడా ఎక్కువ స్పెండ్ చేయకపోతుండే తను. డబ్బులు ఉండే ఫస్ట్ సెమ్ అప్పుడు కొత్తలు కదా, లేవంటే నేను ఎట్లుంటుందో మళ్ళీ అదే నేను అవును తొందరగా గాయబ్ అయిపోతుండే, ఇంటికి కొద్దిగా అన్ని రోజులలో ఒక 2-3 రోజులు అట్లా ఉండేటోని. నేను ఎగ్జామ్ వచ్చి నా డైరెక్ట్ ఎగ్జామ్ రాసుకొని పోయేటోని అంతే. ఇక కనీసం టీ తాగే వరకు ఉండాలి అని అంటే కూడా పాపం ఉండకపోతాను, వెళ్ళేటోడు. ఫస్ట్ సెమ్ అప్పుడు ఇక సెకండ్ సెమ్ అప్పుడు అయితే నేను రాలేదు డైరెక్ట్. చల్ ఎవరు రాస్తారు గన్ని రోజులు 15 రోజులు అంటే ఘోర టైం వేస్ట్ అవుతుంది. అంటే ఆ 15 రోజులలో అవకాశం అవుతుందో రాదు తెలియదు కానీ
ఆ 15 రోజులు నాకు వేస్ట్ అవుతుంది అన్న ఇంటెన్షన్ ఉండే. నేను పోలేదు ఇక. నేను ఫస్ట్ సెమ్ రాసిన పాస్, దట్ పాసే. ఈ సెకండ్ సెమ్ ఏదైతే ఉంటుందో ఇక నేను పోలేదు. పోయేసరికి వీళ్ళందరికి ఇట్లనే అరే పోయినాక అందరం వస్తాం కానీ రాలేదు. ఎందుకు రాలేదని అడిగితే అరే నాకు రాబోద్దే తెలియదు రానరా, నేను ఎట్లాగూ ఎగ్జామ్ ఫీజు నీకు కట్టలేదు, అయినా నాకు ఆల్ టికెట్ వచ్చి ఉంటుంది రాదని నేను అసలు ఎందుకు వస్తుందని అన్నా. లేదురా మంచిగా చదివినావు అంటే పాస్ అయినా కాబట్టి ఆల్ టికెట్ వస్తుంది, ఎగ్జామ్ ఫీజు కడతారు కదా కట్టిర్రు, ఆల్ టికెట్ ఉంది పోయి తీసుకొచ్చుకో, ఒక ఎగ్జామ్ అయితే ఏమవుతుంది రా అని అందరూ ఫోన్ చేసి కొంచెం మాట్లాడారు. మనం వాళ్ళందరూ మాట్లాడేసరికి సరేలే ఇక పోదామని. రోజా గారు మాట్లాడినాక వేరు కదా అబ్బా రోజా అంటే పర్టికులర్ ఒక రోజు అదంతా పాపం అసలుకి తనని ఎన్ని అన్నా కూడా హరి నేను ఎక్కువ కామెంట్ చేసేది, నేను ఎక్కువ ఆడుకునేది. అంటే ఎట్లా ఆడుకుంటుండే, ఏవిడ ఏంద్రా ఏం మాట్లాడు అసలు ఏంది పరుష ఉన్నావా గంతే ఇక ఏమన్నా కూడా ఉన్నావా పైన పరుష అని అంటే ఏంటిదిరా ఏం మాట్లాడా అంటే ఈ ఇంట్లో గిట్లనే ఉండేది. ఇక ఫస్ట్ సెమ్ అప్పుడు మామూలుగా ఉన్నాం చాలా తక్కువ అంటే మేమే. దాని తర్వాత ఇంకొక మాకు కొంచెం పెద్ద గ్యాంగ్ తయారైంది అట్లా మేము. ఇంకా దాని తర్వాత కొంచెం ఉన్నాడు. దాని తర్వాత ఈయన ఎందుకు ఇట్లా అనేసి అంటే ఇక చెప్పిండు ఇట్లా కాదు ఇట్లా నేను ఇట్లా అనేసి ఓన్లీ ఎగ్జామ్స్కి వచ్చేటోడు కాసేపు. దాని తర్వాత ఉండలే సెకండ్ సెమ్కి థర్డ్ సెమ్కి వచ్చేది. అంటే మీరు ఇద్దరు ఎప్పుడు ఎక్కువ క్లోజ్ అయ్యారు? ఎక్కువ క్లోజ్ అని ఏం లేదు, దోస్తాన్లనే అంతే. ఎంబీఏ అయిపోయిన తర్వాత కూడా మేము మామూలుగా ఫ్రెండ్సే అప్పుడు. సరే ఇప్పుడు ఎంబీఏ తర్వాత కూడా ఫ్రెండ్స్. అంటే పెళ్లి చేసుకోవాలని ఎప్పుడు అనిపించింది మీరు చెప్పాలి. ఒక రోజు లాస్ట్ అదేంటి వైవా జరిగింది అప్పుడు మేము వస్తా అంటే చాలా టైం పడుతుంది అనేసి అన్న వల్ల అక్కడ దగ్గరలో దగ్గరలో ఒక టీ షాప్ ఉంటది, అక్కడికి వెళ్ళాం. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ అదేంటిది మధ్యలో డివైడర్ పూలు ఉంటాయి కదా, ఆ గన్నేరు పువ్వు తీసుకొచ్చి సడన్ గా తీసుకొచ్చి నా ముందు కూర్చొని ఇట్లా ఇచ్చిండు. వీడేది ఇట్లా ఇస్తున్నాడు. సరే మామూలుగా నేను గన్నేరు పువ్వు ఈమె ఆ గన్నేరు పువ్వుకి ఈమె మామూలుగా మనకి ఎవరు ఇస్తారు అట్లా సరే పువ్వు తెచ్చి ఏమనిపించింది? ఇట్లా ఇస్తాను కొంచెం హ్యాపీగా ఫీల్ అయినా నేను ఇట్లా పువ్వు ఇస్తాను. అరే ఇంకా తర్వాత అట్లాంటి ఫీలింగ్స్ ఏం కూడా లేకుండే, చాలా సంతోషంగా అనిపించింది. దాని తర్వాత మామూలుగా నేను మాట్లాడినంత వరకు కూడా ఫ్రెండ్లీగానే మేము మాట్లాడుకునేది. దాని తర్వాత తను కొంచెం ఓపెన్ అయ్యిండు. ఇక నేను కూడా చెప్పిన సరేలే నేను చూసుకుంటా. ఇక్కడ నుంచి వచ్చిందా ఫస్ట్ ప్రపోజల్? సో అంటే ఏమని ప్రపోజ్ చేసిరు? మర్చిపోయారా? గుర్తు చేయండి. చెప్పు కన్నా. ఏముంటది అంటే మామూలుగా ఏంటంటే ఇండస్ట్రీ కదా, వేరే వాళ్ళు మనం కాదు కన్నా చిన్ననా చిన్నియా అన్ని రకాలుగా పిలుస్తా. ఇంతకుముందు చిన్న అని మీరు పిలిచిరు కదా, నేను పిలుస్తా అట్లా పిలుస్తా ఉన్నాడు. ఏం లేదు అంటే ఇండస్ట్రీ కదా, మనం ఎట్లా అనంజు మ్యారేజ్ ఏ మ్యారేజ్ చేసినా కానీ మనం ఎక్కువ అర్థం చేసుకోవడం అని ఒక భయం ఉంటుంది కదా. అట్లా ఏముందంటే ఈమె నాకు బాగా తెలుసు కాబట్టి అట్లా జస్ట్ ఇట్లా లవ్ యూ ఇట్లా అట్లా ఏం లేవు, అట్లా ఏం లేదు పెళ్లి చేసుకుందామంటే కొన్ని రోజులు మాట్లాడిన తర్వాత మాట్లాడి ఈమె కూడా తీసుకుందామన్నది. నేను కూడా తర్వాత నేను ఎందుకు వద్దులే నా స్ట్రగుల్స్ ఉంటాయని మళ్ళీ నేనే కొంచెం అటు ఇటు అయ్యి అన్నా. నేను లేదు నేను చూసుకుంటా అని అన్నది. ఇక ఓకే అట్లా ఇంట్లో నొప్పించి చేసుకున్నాం. కాదు ఇప్పుడు మీరు ఫస్ట్ కలిసినప్పుడు ఈడు ఇట్లుండు అదేది అని అనుకున్నా మీరు, సో ఎందుకు పెళ్లి చేసుకోవాలనిపించింది మరి? గీడ గట్లా అనుకోలే కానీ వేరే వాళ్ళు అనుకుంటారు కానీ నువ్వు అనుకున్నావు అప్పుడు అంటే ఎవరైనా అనుకుంటాం కానీ అప్పుడు పెద్దగా నేను చూడడానికి ఏం లేదు, బక్కపలసగా అసలు నేను చూస్తే అంత నీకు లేక చూడడానికి అట్లే ఉంటాను. నువ్వు ఎట్లున్నా మనసుని చూసినా చెప్తుంది అంతే. ఇప్పుడు అందంగా ఉన్నాడు వాడు అందం చూసుకొని ముడతాడు కదా అంతే. అదే ఇంకా ఎప్పుడైనా మీ గురించి ఎవరితో గొడవ పడ్డా కాలేజ్ లో కానీ? అసలు మేము ఎగ్జామ్ కే పోయేది కదా అప్పుడు, ఆ రోజులు వేరే. ఆ రోజులు మళ్ళీ ఒకసారి వెనకకైతే బాగుండి అనిపిస్తుంది నిజంగా. ఎంత అంటే ఇంట్లో ఉన్నంత వరకు బాగా కొంచెం కష్టంగా అనిపించేది, అక్కడ ఓడుతూనే ఆ దోస్తులను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేటాను నిజంగా. అసలుకి చెప్పలేము ఒక మాటలో. లాస్ట్ ఏమైందంటే లాస్ట్కి ఒకటి వైవా జరిగిందో ఏదో ఒకటి జరిగింది, అదేంటిది ఎక్కడ కాకతీయ యూనివర్సిటీయా అదేనా? కాకతీయ కాదు
ఇదే శ్రీకాకుళం శాతవాహన యూనివర్సిటీలో ఉమ్. జరిగింది. లాస్ట్ మేము పార్టీ చేసుకున్న కల్పన రెస్టారెంట్ కరీంనగర్లో. ఓకే. మా ఫ్రెండ్ ఒక ఆమె మమతా అనేట ఉంటుంది, తను చాలా ఎమోషనల్ అయింది అసలుకి. తను మా సీనియర్, కాకపోతే మాతో చాలా బాగుండేది. ఇప్పటికి కూడా కాంటాక్ట్ లో ఉన్నాం. ఓకే. నిజంగా ఆ రోజు సరదాగా మర్చిపోలేము ఇక. కామెడీ చేసి రావుతోనే అబ్బా తమ్ముడు అనేది బాగా మాట్లాడు అంటే పోలు ఎత్తే అయ్యే బాబా ఏం సంగతి హక్కున్నది మరి ఏమైనా కొడతావు పైసలు అన్నట్టు. కాదు, ఇంత టాలెంట్ ఉంది కానీ దగ్గర, అంటే అప్పటి నుంచి ఇవన్నీ చూపిస్తున్నా వీళ్ళకి. అంటే గ్యాప్ వచ్చినప్పుడు చిన్నగా అంతే. ఏం ఎక్కువ అంటే కొంచెం మిమిక్రీ అది ట్రై చేస్తున్నాను కాబట్టి అట్లా ఓకే. ఎక్కువ అది అట్లా ఏదో చిన్న అట్లా ఇమిటేషన్ చిన్న చేస్తున్నాను అన్నట్టు. సో ఇళ్ళల్లో ఎట్లా ఒప్పించారు? అంటే మీ ఇంట్లో ఈజీగా ఒప్పుకున్నారా? ఇద్దరు ఇళ్ళల్లో ఎట్లా ఉండే? అంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అన్నట్టు నాకు తెలుసు. సో ఎట్లా ఒప్పుకున్నారు, ఏంది, ఎట్లా ఒప్పించారు? మా మామయ్యనే ఒప్పుకున్నాడు. ఇక ఖచ్చితంగానే ఒప్పించాను. ఊర్లో ఉండే కొన్ని ఉంటాయి, పల్లెటూర్లలో ఉంటాయి ఏముంటాయి కావాలి కదా, అది ఇక ఫైనల్గా ఒప్పించేసి చేసుకున్నాం. మాది నిరుకుల్లలో మ్యారేజ్ అయింది, నిరుకుల్ల టెంపుల్. కాదు, పెళ్లి కార్డు ఇచ్చిరా? పెళ్లి కార్డు ఇచ్చిరా లేకుంటే ఎవరో పెళ్లికి వచ్చి కాగితం మీద రాసి ఇచ్చారు చూడ, అట్లా ఏదన్నా? పెళ్లి కార్డు పెళ్లి కార్డు పెళ్లి కార్డు ఉందా? పెళ్లి కార్డు కొట్టించాం. భోజనాలు అయితే పెట్టింది కదా, టిఫిన్ బాక్సులు అయితే లేదు మంచిగా అయింది. కన్సీవ్ అయ్యేసరికి నాకు ఇక ఈ స్ట్రగుల్స్ కదా, ఏం చేద్దాం ఏం చేయనికి వస్తలేదు, అటు పోతున్నా వస్తున్నా. ఈమెకి కన్సీవ్ అయిన స్టార్టింగ్ ఎట్లుంటుంది, వామిటింగ్స్ అది ఇది కొద్దిగా అటు ఇటు ఉంటుంది. అయినా కానీ ఈమె నాకు వస్తుంది సపోర్ట్ చేసి మనం వీడియో ఎప్పుడు చేసినానంటే నాకు చాలా బాగా గుర్తుంది. అప్పుడే నేను కన్సీవ్ అయిన డేట్ 2022 ఫిబ్రవరి 27. ఆ రోజు కమాన్ కమాన్ కలవతి అని మహేష్ బాబు సాంగ్ ఉంటుంది కదా, నేను చెప్పిన నాకు అంత ఎట్లా అవుతుంది, నేను చెయ్యలేను నిజంగా, ప్లీజ్ నీకు దండం పెడతాను అతను కదా అంటే, ప్లీజ్ నువ్వు చేయి అనేసి అన్నవాళ్ళే. సరేలే ఎట్లా ఉంటుంది అనుకున్నా. నాకు అప్పటికే ఇంకా ఫీవర్ వచ్చింది. అప్పుడు ఎట్లా ఉంటుంది, కొంచెం అన్హెల్తీగా ఉంటుంది కదా, అప్పుడు కొంచెం వామిటింగ్ వచ్చినట్టు. అప్పుడు ఇక నాకు అసలు యాక్టింగ్ అంటే ఏం తెలుసు అసలుకి మామూలుగా. మాది అంటే ఇప్పుడు ఈమె ఫస్ట్ వీడియో అంటుంది కదా, దానికంటే ముందు మా ఊర్లో మేము 6 నెలలు మంచి లాంగ్ వీడియోస్ చేసినాం, రెగ్యులర్గా చేసినాం అన్నట్టు. ఓకే. ఈమెది ఫస్ట్ వీడియో, అంటే మన గోదావరికంలో మీరు చేయడం ఫస్ట్ వీడియో. ఓకే. అప్పుడప్పుడు ఫస్ట్ దానిలో ఎవరు అంజి కాదు వెంకీ మా వీడియోస్ లో చేసిండు, లడ్డుగా ఉంటాడు. ఆయన మన వీడియోలో చేసిండు. వినాయక చవితి వీడియోలో అయితే 17 మిలియన్ ఆయన చేసిన వీడియో. ఏది వినాయక చవితి తినేదా? తినేది ఒకటి ఉంటది, తినేది అలా ఉండడు. ఇది పైసలు ఇచ్చేది వినాయకుడి దగ్గర అమ్మ మీద ఒట్టంటే అమ్మ మీద 5,000 చిందర రాయకుంటే అమ్మ మీద ఒట్టు అని చెప్పి అదే వీడియో బాగా పోయింది, 17 మిలియన్ ఎబో పోయింది. మా ఫస్ట్ వీడియో తనతోనే. ఇంకా నా ఫస్ట్ వీడియో తనతో నేనే. ఇక ఆ రోజు అప్పుడు కమాన్ కలవతి సాంగ్ మహేష్ బాబుది అప్పుడు చేస్తాను నేను. అసలు ఏమొచ్చో ఏం లేదో నాకు తెలియదు కానీ ఫుల్ వచ్చేదాకా నన్ను ఘోరం చేసి, ఏమొచ్చో ఏం రాదా కాదు, కామెడీ వీడియో ప్లస్ ఇంకోటి ఏంటంటే, అంటే గయ్యాడి కోడలు, గయ్యాడి అత్త, నేను బయట ఉండి కమాన్ కలవతి అనే వరకు ఈ ఉడకచ్చి ఎవది కలవతి ఎవది అది నేను ఇంట్లో ఉండగా దాన్ని పిలుస్తావా అని ఇట్లా తీసుకొచ్చినా అన్నట్టు. అంటే ఫస్టే ఇట్లయితే జనాలకు నచ్చదని కాదు. ఇక్కడ మీరు ఒకటి చెప్పాలి, ఈ పక్కన ఏమైనా కొట్లాటలు అయితే అనుకో ఉరికి పోయి చూస్తా ఉంటుందా? అట్లాంటి ఇంట్రెస్ట్ లేదు కానీ నేను ఎక్కువ ఇప్పుడు మీరు అన్న పాయింట్ ఏదంటే వీడియోలు అట్లుంటాయి కొన్ని వీడియోలు ఉంటాయి. కాకపోతే ఏంటంటే మన మొగోళ్ళు ఏంటంటే నా ఏదో ఆ వీడియో చూసినామా అట్లా నవ్వినా అన్నట్టు ఉంటుంది. వీళ్ళు కనెక్ట్ అవ్వాలి, ఫస్ట్ ఫ్యామిలీకి కనెక్ట్ అవ్వాలి, కపుల్కి కనెక్ట్ అవ్వాలని ఈమె క్యారెక్టర్ ని ఫస్ట్ అట్లా డిజైన్ చేసినాం అన్నట్టు. ఈ ఆడోళ్ళకి బాగా కనెక్ట్ అవ్వాలి, ఇవి కనెక్ట్ అవుతాయి, నొల్లి పెట్టుకునేవి కనెక్ట్ అవుతాయి, మొగోని కొట్టేది కనెక్ట్ అవుతాయి. చాలా మంది కూడా అన్నీ అంటే అక్కనే రాస్తుందా వీడియోలు, అక్క బాగా చేస్తుంది బయటకు వెళ్ళినప్పుడు అంటారు మా తమ్ముని అట్లా కొట్టక పాపం. కొట్టక కాదు, ఒకటి చెప్తా, ఇంట్లో ఏమేమి పనులు చేస్తారు మీరు? ఏ పనులు అంటే చిన్నగా హెల్ప్ చేస్తా అంతే. నేను అంటే మంచిగా వంట చేస్తా, ఎప్పుడో ఒకసారి హెల్ప్ చేస్తాడు, అదేం లేదు. చేస్తారా చేయరాలి, ఏమేమి పనులు చేస్తారా అని అడిగినా. ఏమేమి పనులు అంతే, కూరగాయలు కట్ చేసి ఇస్తా, ఏదైనా కర్రీ కావాలంటే పని తీరకపోతే ఆ టైంలో అందిస్తా. దోశలు ఎప్పుడైనా వేసిరా? దోశలేదే ఏ రాకుండానే వాళ్ళ డాడీ దగ్గరికి పోయి నేర్పిమని చెప్పేసి నేర్పించింది కదా ఆ వీడియోలో. సో అంటే ఆయన మీ నాన్నగారేనా? కాదు, మా నాన్న లేడు. మా నాన్న 3 years అప్పుడే చనిపోయింది. ఎట్లా? హార్ట్ అటాక్ వచ్చింది అప్పుడు. మా తాత చనిపోయినాక కొన్ని రోజులకేమో మా నాన్న చనిపోయింది తను. ఓకే. మొత్తం ఇంట్లో ఎంతమంది మీరు? మాకే నేను, అక్క, మీరు ఇద్దరే. సో అక్క మ్యారేజ్ అయిపోయిన తర్వాత? అక్క మ్యారేజ్ ఇప్పటికి 19 years ఏమో అవుతుంది. అక్కనే మొత్తం నన్ను చూసుకుంది చిన్నప్పటి నుండి. అంతే, అమ్మకి హెల్త్ బాగాలేకుండే అంతే. ఇక
ఏం తెలియదు అమ్మకి. అక్కడే నన్ను మొత్తం సెట్ చేసింది. వాళ్ళ అక్కకి అంటే ఇప్పుడు లేరు అటు పిల్లలు లేరు. మా అక్కకి పిల్లలు లేరు, భద్రనయ్య గారిని. ఓకే, మీ అబ్బాయి? మా అబ్బాయి. సో ఇంతకుముందు అబ్బాయి పుట్టినప్పుడు బాగా స్ట్రగుల్స్ పడ్డామని అన్నారు, ఏమైనా ఉండే అసలు? స్ట్రగుల్స్ అంటే ఇక ఫైనాన్షియల్గా మనకి ఆ చాలా మనం ఏదైతే సురేష్ ప్రొడక్షన్ ఉందో వీడియోస్, ఆ వీడియో చేస్తున్నప్పుడు నాకు అసలు ఇంట్రడ్యూస్ చేసింది సంజయ్ అన్న, సర్దార్ సంజయ్ పటాస్ చేసింది అన్న ఇంట్రడ్యూస్ చేసింది. అలా చేసుకున్నప్పుడే ఇదంతా జరిగింది కదా. నాకు కొన్ని రోజుల వరకు ఏంటంటే లాంగ్ వీడియోస్ అన్ని పోవడం బంద్ అయినాయి. యూట్యూబ్లో పెద్ద కొంచెం పోతలేవు అప్పుడు వీడియోస్, పోతారు షార్ట్ వీడియోస్ చేస్తారు చాలా మంది. ఇక నాకు కూడా అప్పుడు ఇన్కమ్, ఇక లాంగ్ వీడియోలు చేస్తే కొంచెం ఇన్కమ్ ఎక్కువ ఇస్తుండే కదా. షార్ట్ వీడియోస్ అయ్యేసరికి ఒకటే రోజు 20 కొట్టేటోళ్ళు. 20 వీడియోలు అంటే 20 రోజులు వస్తాయి. ఇట్లా 20 ఇప్పుడు మనం 4 రోజులు 5 రోజులు చేసేది ఏదైతే ఉంటుందో 2 రోజులకు వచ్చేది. ఆ 2 రోజులు డబ్బులు నాకేం సరిపోతాయి. ఇక ఆ టైంలో ఇక నేను ఈమెకి కనీసం ఏదైనా అంటే కనిపించింది కదా, ఏమైనా ఫ్రూట్స్ తీసుకురావద్దాం అది అంటే కూడా నాకు డబ్బులు లేవు. డబ్బులు లేకుండా నాకు ఘోరం ఎట్లా అంటే, ఇక మా బామ్మర్ది వెంకటేశ్వర ఉండే కదా, అంటే మా నాన్నకి ఇవన్నీ తెలివాయి. క్యాటరింగ్ పోతుండే ఇక్కడ కుదరకల్లా. క్యాటరింగ్ పోకుండా ఈ వీడియోలు చేసుకుంటే క్యాటరింగ్ పోతుండే. ఈమెకి ఇక మనం కొంచెం నాన్ వెజ్ అది పెట్టాలని నేను తీసుకొచ్చి ఇచ్చేటోని, అట్లనే నాన్ వెజ్ అది తీసుకొచ్చి ఇచ్చేటోని. అప్పుడు క్యాటరింగ్ దగ్గర నుంచి తీసుకొచ్చి ఇచ్చేటోని, మటన్ అది తలకి కూర అది తీసుకొచ్చేటోని. వీళ్ళ అక్క కూడా తీసుకొచ్చి ఇచ్చేది నాన్ వెజ్ అది ఇది. కానీ నేను ఏమి పెట్టగలను అన్న టైంలో సిచ్యుయేషన్ అట్లుండే. అప్పుడు పాల కోసం చాలా ఇబ్బంది అయింది. కలిసి అంటే అది పుట్టిన తర్వాత పాలు ఈమెకి అంటే ఫీడింగ్ లేక ఇక అంటే అర్థం కాకపోయేది అన్నట్టు. వాడు 1 మంత్ అప్పుడు 1 మంత్ మంచిగానే ఉన్నాడు. వాడు మంచిగా పుట్టిండు. 3 కిలోల 200 గ్రాములు పుట్టిండు, హెల్తీగా ఉన్నాడు. బట్ కాకపోతే పాలు సరిపోయేసరికి ఏడ్చుడు మొదలుపెట్టేటోళ్ళు. మేము ఇక్కడ ఉన్నాం కదా, అంటే ఊరికి పోదామన్నా కానీ ఆడ పల్లెటూరు కదా, టౌన్ అయ్యేసరికి ఆడ హాస్పిటల్స్ ఉరకాలంటే ఎక్కడికి ఉరకాలి, మళ్ళీ 20 కిలోమీటర్ రావాలి. అదేదో ఇక్కడ ఉంటే ఇక్కడ చాలామంది టీం ఉన్నారు, వీళ్ళతో కూడా రెగ్యులర్గా చేయొచ్చు, రెగ్యులర్గా చేయించుకోవచ్చు, వీడియోలు చేయించుకోవచ్చు అనే టైంలో ఇటు క్యాటరింగ్ చేసుకోవచ్చు. ఇట్లా కొన్ని డబ్బులు వస్తాయి, మళ్ళీ షూట్లు ఉంటాం, మళ్ళీ హైదరాబాద్ ఓడు ఇట్లా చేసుకుంటాడు. ఈ మా చిన్నోడి ఏదైతే ఈ 1 మంత్లో అంటే వెయిట్ గెయిన్ అవ్వాలి కదా, మావాడు తగ్గుడు మొదలు పెట్టిండు, ఏడ్చుండు నైట్ ఘోరంగా. ఇక మాకు ఎవరున్నారు, మేమిద్దరమే కదా, ఘోరంగా ఏడుస్తుండే నైట్ వాడు ఘోరంగా. ఇక అంటే ఎందుకు ఏడుస్తున్నదో తెలియదు, ఎంత చిన్నపిల్లలు కదా ఏడుస్తారు అనుకునేటోళ్ళం. అంటే ఇట్లా పొద్దుగా పుడితే రాత్రి అంతా ఏడుతారంటారు కదా, అట్లనే అనుకునేటోళ్ళం. కానీ ఇక వాడు కొంచెం వెయిట్ తగ్గడం అది ఇది తగ్గడం మొదలు పెట్టేసరికి భయం తగ్గడం, హాస్పిటల్ కురికితే హాస్పిటల్కి ఏడ్చినప్పుడల్లా పోయేటోళ్ళం. ఇక చెప్పిండు ఒకసారి డాక్టర్ ఏమన్నాడంటే, వీడికి పాలు సరిపోతలేవు, కడుపులో ఆడికి ఆకలి అవుతుంది, ఆకలి ఎడుతున్నాడు అనేసరికి మంచి ఫుడ్ పెట్టుర్రి, పౌడర్లు అది పెట్టచ్చు కానీ వద్దు చూద్దామని ఫ్రూట్స్ అది తినేసరికి ఆమెకి అయినా కానీ ఫీడింగ్ పెరగలేదు. వాళ్ళు ఫీడింగ్ పెరగపోయేసరికి ఇక మళ్ళీ డాక్టర్ ఉండి ఇక మరి రాసి ఇచ్చేస్తా అని 4 ప్రో అని ఒక పాల డబ్బు ఉండే, అది దానికి 900 ఏమో ఉంటుంది. ఇప్పుడు క్యాటరింగ్ అంటే రెగ్యులర్ ఉంటాయి ఉండేగా, ఆ డబ్బులు కూడా సరిపోయేది కాదు. ఆ పాల డబ్బా కూడా కాదు. అసలు మీరు ఇన్ని స్ట్రగుల్ పడతారు అనుకున్నారా మీరు? అనుకోలేదు, ఎవరైనా కూడా అనుకోము. కాకపోతే కష్టపడాలి, ఈ స్ట్రగుల్స్ ఉంటాయి. రేపటి నాడు మంచిగా ఎట్లాగూ మంచి అంటే హ్యాపీగా ఉంటాము. రోజులు ఇప్పుడు ఒకలా ఉండవు కదా రోజులు కూడా. ఇక ఆ పాల డబ్బా కోసం కూడా ఘోరంగా ఇబ్బందిగా పాపం ఒక రోజులో 4 క్యాటరింగ్ చేసేది ఉంటే, అప్పుడు మా తమ్ముడు అప్పుడు ఎలక్షన్స్ ఉంటాయి, వాళ్ళకి ఫుడ్ పెట్టడం అట్లా ఇట్లా క్యాటరింగ్స్ ఉంటాయి కదా, తను మా కోసమే వెళ్ళేది. నైట్ అటు పోవడము ఇటు వీడియో చేసుకోవడానికి ఎట్నో అట్లా అక్కడ కూడా పాపం వాళ్ళు కూడా సపోర్ట్ చేసేది. మా తమ్ముడు తాను సరిపోక ఈ క్యాటరింగ్ డబ్బులు సరిపోక పాల డబ్బుల కింద అంటే ఫస్ట్లో ఒక 2-3 డబ్బాలు వచ్చేది. ఈ పెద్ద పెరుగుతుంటాడు కదా వాడు, ఆకలి ఎక్కువ అవుతుంటుంది, వాడు మంచిగా గెయిన్ అవుతున్నాడు. అయితే టైం నీకు ఎక్కువ డబ్బాలు పడతాయి కదా, నెలకు 4-5 కావాలంటే రేపు పాల డబ్బా అయిపోతే ఈరోజు డబ్బులు లేకుండా భయమేది, అరే అయిపోతున్నాయి అని. అంటే ఇదంతా ఏంది, వేరే వర్క్ చేసుకోవచ్చు కదా అని చాలామంది అంటారు, వేరే పని చేసుకోవచ్చు కదా అంటే, అమ్మో సడన్గా నాకు ఏమైనా ఒక క్యాటర్స్ మళ్ళీ నేను పోతా కదా, మళ్ళీ నేను సినిమా పోతా కదా, చేసుకొని వస్తా కదా, ఇదే కదా పూర్తిగా ఏంటంటే ఏదైనా పని చేసుకోవచ్చు కదా, ఎందుకు ఇదని అన్నలే మనిషికంటే ఒక గోల్ ఉంటుంది.
తను చాలా సీరియస్గా తీసుకున్నాడు. నేను ఇట్లనే సెట్ కావాలి, సెట్ అయితే అని ఒక కాన్ఫిడెంట్ కూడా ఉన్నది తనకు. ఎవరో అన్నారు అనేసి మనం పని పోవడం అని కాదు. ఇప్పుడు నా భర్త ఏందో నాకు తెలుసు, తన పని పోయేంత శక్తి తనకు ఉంటుంది, చేసేంత శక్తి తనకు ఉంటుంది మా గురించి. కాకపోతే ఏంటంటే నేను తనకు సపోర్ట్ ఇచ్చిన, తను అట్లనే ఉంటాడు. ఎవరి కోసం కూడా మనం ఇప్పుడు కూడా బతకద్దు అంతే. ఇక తన గోల్కి నేను ఎప్పుడు కూడా సపోర్ట్గానే ఉంటాను. కరెక్ట్ చెప్పారు. అంటే మన కోసం మనం బతకాలి, ఎవడో ఏదనుకుంటాడు అని బతకదని. ఇప్పుడు వాడు అన్నంత మాత్రాన మనకు తీసుకొచ్చి పెట్టాడు కదా ఎవరు కూడా. ఇప్పుడు ఏదైనా కూడా ఇప్పుడు ఫ్యామిలీ పరంగా ఉన్నది అనుకో, వాళ్ళు మనకి ఏదైనా కష్టం వస్తే ఆదుకుంటారు, మన ఫ్యామిలీనే మనకు పెడుతుంది. సపోజ్ ఏంటంటే వీళ్ళ అన్నయ్య చాలా సపోర్ట్ ఇస్తాడు, మా బావ దేవుడనే చెప్తాను నేను. ఒక రకం ఏంటంటే మా అన్న నాకు ఒక ధైర్యం అయితే ఈమె నా బలం లెక్క అన్నట్టు. ఈమె ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత నాకు ఇట్లా సపోర్ట్ చేసి ఇట్లా వీడియోలు చేసింది కాబట్టి ఈరోజు ఉన్నాం. మా అన్న నాకు ఎప్పుడైనా మంచిగా ఉంటాడు, మనని మంచి దోస్తులు లెక్క ఉంటాం. ఏ పండుగ వచ్చినా కూర్చొని మంచిగా దోస్తులు లెక్కనే తాగుతాం కూర్చొని. ఇప్పుడు కష్టాలు ఏమైనా ఉన్నాయా కొంచెం? కొంతవరకు సెట్ గంతగా ఇప్పుడు ట్రగుల్స్ ఏం లేవు ఇట్లా. ఇంకా ఆ వర్క్ ఈ వర్క్ నేను ఏం పోతున్నాను ఇక, ఎందుకంటే మనకు ప్రమోషన్స్ వస్తున్నాయి, మంచిగా డబ్బులు వస్తున్నాయి. కాకపోతే ఏంటంటే ఆ టైంలో ఆ డబ్బాల కట్టి ఇటు కొంచెం సరిపోకపోయేసరికి క్యాటరింగ్ కాకుండా మళ్ళీ ఇటు షిఫ్టింగ్లు ఉంటాయి. తను అడగచ్చు, మా బావని కూడా అడగచ్చు, మేము అడగచ్చు. కాకపోతే ఏంటంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నాం, బతికి చూపెట్టాలి అంతే. ఇక కొంతమంది ఎట్లా లవ్ మ్యారేజ్ చేసుకుంటే సంవత్సరానికి ఉంటారు, సంవత్సరాలకు ఉంటారు, పోతారు గట్టినే విడిపోతారు అని అనుకుంటాం కదా, అట్లా కాదు అనేసి నేను సెట్ అయిపోయినా. మా అన్న కూడా గట్టిగా చెప్పిండు ఒకటే మాట, అరే లవ్ మ్యారేజ్ చేసుకున్నారు కదా, కష్టపడి గట్టిగా జనాలకు మీరేంటే అది చూపించాలి అని అన్నాడు. అంతే, అదే గట్టిగా కష్టపడాలని అదే ఆలోచనలో ఈ స్ట్రగుల్స్ కూడా ఓపికగా ఉండుకుంటా అది చేసినాం అన్నట్టు. ఓకే, ఆ టైంలో ఇక ఇబ్బందులు ఉంటాయి కదా. అంటే నాకేమనిపిస్తుంది అంటే పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా మీరు ఇబ్బంది పడ్డారు. అంటే పెళ్లి కాకముందు కూడా ఇప్పుడు మీ నాన్నగారు అంటే మీరు 3 సంవత్సరాలు ఉన్నప్పుడే చనిపోయాడు అంటే మీరు కూడా ఎన్నో స్ట్రగుల్స్ పడి ఉంటారు నాకు తెలిసి చిన్నప్పటి నుంచి. సో అంటే చదువుకునేటప్పుడు అట్లాంటి ఏమన్నా స్ట్రగుల్స్ ఏమన్నా ఉండనా? అవును, ఫీజు కట్టడానికి కూడా పాపం మా అక్క అప్పుడు ఎట్లా అంటే నాన్న చనిపోతే కొన్ని డబ్బులు వచ్చినాయి, అప్పుడు పోస్ట్ ఆఫీస్ ఉండే, అట్లా అనేసి తన అక్క రొటేట్ చేసి తన తెలివితోనే నిజంగా మా అక్క ఉంది కాబట్టి నేనున్నా, మా అక్క లేకపోతే నేను ఇక్కడ ఉండేదాన్ని. ఓకే, సో అక్క వల్లనే మీరున్నారు, మీ వల్లనే మీ హస్బెండ్ ఉన్నాడు, వాళ్ళ అన్న వాళ్ళ సపోర్ట్ వల్ల తను ఇంకా మంచిగా ఉన్నాడు అంతే. ఇంకా సో అన్న సపోర్ట్ ఉంటుంది, అన్న సపోర్ట్ ఇప్పుడు ఉంటుంది. ఓకే, ఏదైతే ఆఫీస్ బాయ్ చేసిన టైం తర్వాత మా అన్నకి అప్పుడే జాబ్ వచ్చింది, బెంగళూరు పోయిండు మా అన్న. బెంగళూరు పోతే ఇంకా సాఫ్ట్వేర్ కదా, మా అన్న నాకు అప్పటి నుంచి ఇంత కొంత పంపిస్తే దాంతో రూమ్ రెంట్ కట్టుకుని ట్రై చేస్తాడు. అయితే ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మీరు ఎన్ని స్ట్రగుల్స్ పడ్డారు, ఇప్పుడు సినిమా అవకాశాలు వస్తున్నాయా లేకుంటే ఎట్లా? అంటే అంటే దీనివల్ల అయితే ఎవరైతే ఇంకా ఫోన్లు చేసి అట్లా పిలవలేదు, కానీ ఈ ఏదైతే ఈ ఇన్స్టాగ్రామ్ వీడియోలు అవి చేసిన దగ్గర నుంచి వెళ్ళి నాకు తెలిసిన సర్కిల్లో ఫోన్ చేసి ఇక చాలా రోజులు ఉన్నాం కదా ఇండస్ట్రీలో, 2013 నుంచి 22 వరకు, ఇప్పటికి కూడా ఉన్నట్టే కానీ అక్కడ లేము కదా, ట్రయల్స్ చేస్తూనే ఉంటాం కాబట్టి అప్పుడున్న సర్కిల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏదన్నా ఫోన్ చేసి చెప్తూ ఉంటారు. ఓకే, ఇప్పుడు ఈ సినిమాకు ముందు ఒక మంచిగా ఒక 2-3 డైలాగులు కొంచెం మంచిగా కొద్దిసేపు ఎక్కువ ఉన్నదంటే మ్యూజిక్ షాప్ మూర్తి. ఓకే, మ్యూజిక్ షాప్ మూర్తి మన అజయ్ ఘోష్ గారు, సినిమా చాలా బాగుంది, అజయ్ ఘోష్ గారితో తీస్తా అన్నట్టు. అప్పుడు మంచిగా కొంచెం ఒక క్యారెక్టర్ కొంచెం పర్లేదు, కొన్ని డైలాగ్స్ ఉంటాయి, మంచిగానే ఉంటుంది. లేదా నేను నిజం చెప్పాలంటే మీరు మస్తు టాలెంటెడ్ పర్సన్, ఎందుకంటే చూస్తే అర్థమైపోతుంది చాలా టాలెంటెడ్. ఎందుకు చెప్పాలి, సపోజ్ ఇప్పుడు ఒకవేళ మేము ఇద్దరం కలిసి జర్నీ చేస్తాను అనుకోండి, అప్పుడు ఆలోచిస్తూనే ఉంటాడు తను, ఏంటంటే తను ఆలోచిస్తూనే ఉంటాడు అంతే. ఇప్పుడు మామూలుగా తినేటప్పుడు ఇట్లా కొన్ని సందర్భాల్లో మనతో ఉంటుంది, మాట్లాడతారు, కానీ తన మైండ్ మొత్తం ఒకటే, మంచిగా సెట్ కావాలి, మంచిగా ఉండాలి అంతే. ఇక డబ్బు కోసం అని కాదు, మంచి పేరు తెచ్చుకోవాలి పలానా యాక్టర్ అనేసి అంతే. తనతో ఉన్న వాళ్ళు అందరు కూడా సెట్ అయిపోయారు. తను కొంచెం ఇట్లా ఉన్నాడు కానీ కష్టే ఫలి అంటారు కదా, ఖచ్చితంగా ఆ రోజు వస్తుంది, ఖచ్చితంగా నమ్ముతా. కాదు ఇప్పుడు అందులో యాక్టింగ్ చూసిన తర్వాత మీరు షార్ట్ వీడియోలు అప్పుడు సురేష్ ప్రొడక్షన్లో చూసిన తర్వాత టాలెంట్ ఉందనిపించింది. మధ్యలో మీరు అంటే తగ్గిపోతామా అని కాకుండా మీరు ఒక పాట పాడారు కామెడీది, ఇట్లా సంథింగ్ ఒక పాట పాడారు, మీరే గుర్తు చేసుకోవాలి ఆ పాట. అయితే అప్పటికి వీడియోలు చెప్తున్నాం కదా, ఈ వీడియోలు పోతలేవు, వీడియోలు పోతలేవు ఏందని మా ఇంటికాడ పొలం కోసే దగ్గర అటు పోయినప్పుడు ఆడ కూర్చున్నా, బండి మీద కూర్చున్నాక బాధ అవుతుంది, తెలియలేని అది ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతాం కదా, అట్లా ఫీల్ అవుతా ఏంది గిన్ని వీడియోలు చేసినా ఇప్పటికి 300 వీడియోలు పైగా అయిపోయినాయి. 300 కాదు 600 అయ్యింటాయి దగ్గర చెప్పండి లెక్క కరెక్ట్. 600 వీడియోలే 600 వీడియోలే 600 వీడియోలు అయింటాయి దగ్గర.
ఏంది గిన్ని ఎత్తాను మేము అయితలేదు ఏంది అని అనుకుంటున్న టైంలో సడన్గా మా సారు వాడిన పాడగుర్తు కదా తెలుగు సారు, ఇది ప్రళయాగ్ని ఓలే దిశలెల్లను గప్పగా విస్ఫలింగములు వదలక వాయుసారథి దాని జనంబున వచ్చెను దీని ఏమి సేదు సుతులారా అని ఒకటి ఉండే, అది ఆ పాట పాడదామని ఒకసారి వాడి అట్లా అట్టుగా పెట్టుకొని స్టార్ట్ చేసిన. బర్రుమన్న పిత్తు భాగ్యాల పిత్తు తుసుమన్న పిత్తు దొంగ పిత్తు పిత్తు రాకపోతే ఒత్తుత్తి విత్తు మావా ఓరి మావా పిత్తురోరి మావా ఇట్లా ఇది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా. బర్రుమన్న పిత్తు భాగ్యాల పిత్తు, దోస్తులు వింటారు కదా, బర్రుమన్న పిత్తు భాగ్యాల పిత్తు, ఎందుకంటే అది సౌండే వస్తుంది వాసన రాదు, అందుకే దాన్ని భాగ్యమైన పిత్తు అన్నారు. తుసుమన్న పిత్తు దొంగ పిత్తు, తుసు అనేది సైలెంట్గా దొంగ లెక్క వస్తుంది కదా, దొంగ లెక్క వచ్చి ఇది అంత వాసన వస్తుంది ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటేసరికి కథం అది వీడియో. ఇది మా ఫ్రెండ్ ఇక్కడ రోమియో అని ఒక ఫ్రెండ్ ఉంటుండే, వాటితో ఇట్లా నేను టేకింగ్ పోతుండే, ఇది ఈ కెమెరా టేకింగ్ పోతుండే పెళ్ళి వీడియోలకి. అప్పుడు ఏదో వేరే సైడ్ పెట్టిన ఎటు కర్ణాటక సైడ్ వాడు పెళ్ళికి తీసుకుపోయాడు కర్ణాటక సైడ్, అటువేనా అప్లోడ్ చేసినప్పుడే వీడియో కథం. ఆ రోజు పెళ్ళి స్టార్ట్ అయింది, పెళ్ళి అయిపోయింది, మళ్ళీ మేము ఇటు రిటర్న్ అవుతున్నాం అనే టైంలో, అంటే వాళ్ళకి రిసెప్షన్ లేదు, ఇటు రిటర్న్ అవుతున్నాం అనే టైంలో ఈ పాట చూసుకున్న వరకు కథం 3 మిలియన్ 4 మిలియన్ పోతూనే ఉన్నది కదా, అసలు మిలియన్ పోయిన దాఖలాలే లేవు అప్పుడు మన వీడియో, అసలు మిలియన్ ఏది పోలే అప్పటిదాకా వీడియో. అప్పుడు నీ దగ్గర సింగర్ ఉన్నాను బయట పడ్డాడు ఇక. అరే ఇది ఏదో బాగున్నది కదా అనుకునేసరికి మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది అరే మంచిగున్నది ఇట్లా వాడు అని అన్నాక నేను సరే ఏదో మంచిగా ఉంది కానీ దాని మీద 2-3 ఇట్లా కొన్ని అక్కడిక్కడ చూసుకుంటా, అంటే దీన్ని మనం పేరు చేయొచ్చు అట్లా కొన్ని. ఇప్పుడు ఒగ్గు కథలు ఉంటాయి, ఆ ఒగ్గు కథలను సేమ్ సరే ఒక్కసారి ఒగ్గు కథ ఒకటి ఉంటుంది. నువ్వు ఎన్నింటి కత్తవో రమేషు, విత్తి విత్తి పోతావో రమేషు, నువ్వు సకినాలు తింటావా, నువ్వు సంక్రాంతి కత్తవా రమేషు, సకినాలు తింటావా రమేషు, నువ్వు సకినాలు తిన్నాక రమేషు, డర్ర డర్ర విత్తుతావా రమేషు, ఇట్లా అట్లా వాడుతా అంటే ఇక ఉరుకుడు పెట్టినాయి ఇక ఘోరంగా పెట్టినా నవ్వుకున్నాడు, బీభత్సంగా నవ్వుకున్నాడు. కొంతమంది ఇవి ఈ వీడియోలకు పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టుడు, అంటే పిచ్చి పిచ్చి కామెంట్లు అంటే కొంతమంది డైరెక్ట్ నాకు విసిందరనే ఏం చెప్దాం అనుకుంటున్నావు జనాలకు, కవేనా పాటలు పాడేటి, నేను ఎవరో తెలుసా, నేను ఇట్లా పొలిటికల్ లీడర్ అది అనేది, దీనికి గతకాలం ఎందుకు, ఏం నేర్చుకుంటారు దీన్ని నేర్చుకున్నాడు ఎందుకు, ఎవరు నేర్చుకోమంటారు దీనివల్ల, మనకు ఒక్కటే. అయితే మీ దగ్గర టాలెంట్లు మస్తు ఉన్నట్టు అనిపిస్తుంది, ఏమన్నా ఎవరినైనా మిమిక్రీ చేయగలరా పొలిటికల్ లీడర్ కానీ? కొద్దిగా అంటే బాగా నాకు వచ్చాను చెప్పడానికి రాదు కానీ ఎక్కువ చంద్రబాబు నాయుడు చేసేది. చేయండి ఒకసారి. మరి మనం ఈరోజు చూసుకుంటే శివ స్టూడియోస్, మరి శివన మన దగ్గరికి వచ్చాడు, ఇంటర్వ్యూ చేస్తున్నాడు, ఇక ఒక్కొక్కటి అడుగుతాడే నేను చెప్తున్నా, ఇట్లా ఏదో చిన్న అంటే బాగా రకమైన కొద్దిగా అట్లా చేస్తోని అట్లా హనుమంతరావుది పొలిటికల్ హనుమంతరావు కాంగ్రెస్ అట్లా. మరి ఈరోజు చూసుకుంటే అదే అన్న వచ్చిండు, అన్నతో మాట్లాడుతున్నాం, అన్నారే కూర్చునేబెట్టి మొదలు పెడుతూనే ఉన్నాడు, ఈ ఒకటి చెప్తాను నేను ఒకటి చెప్తాను, ఓసారి ఏడుతాను ఓసారి చూడతాను, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇక ఇలా మనకు ఈ ఇంటర్వ్యూ కూడా సరిపోదు అన్నట్టు. ఇది బాగుంది. అక్షయ్ ఎవరిక్కడ ఈ సమావేశం చేసింది అన్నట్టు మర్చిపోయాను, నువ్వే కదా ఇంటర్వ్యూ తీసుకునేది, మళ్ళీ మర్చిపోయినట్టు బిహేవ్ చేస్తున్నానంటే నేను. అక్షయ్ ఎవరిక్కడ ఈ సమావేశం చేసింది, మాట్లాడనే గుండెలో చాలడం లేదా, హే బ్రదర్ అగ్గిపెట్టి ఉందా, నెక్స్ట్ సాయి కుమార్ కొంచెం అంటే బరాబర్ ఉండకపోవచ్చు కానీ అగ్గే చెమదగ్గే రిలాక్స్ అట్లేమైనా అవసరం ఉన్నప్పుడు ముసలి వాళ్ళు నేనే చెప్తా, ముసలామే ఉందనుకో ఆ ముసలామే నేనే ముసలాం లాగా చెప్తా ఒక్కసారి ముసలాం లాగా మాట్లాడండి. ఓ కొడుక ఎప్పుడు వచ్చినావు, ఇవాళ పొద్దున వచ్చినా. ఏది పొద్దుగా వచ్చినావా, తిన్నావా, తినలే, తిన్నావా, తినలే, నువ్వేమంటావు నాకు అర్థమైతలేదు కొడుక, అన్నం తినలే నేను. ఏది బిర్యానీ తిన్నావా, వీళ్ళు పెట్టాల్సి వస్తుందని బిర్యానీ తినవారు అడుగుతారు చూసిరా.
ఇట్లా ఇదే అదిరిందిలో ఒక సీన్ ఒక అదిరిందిలో ఒక స్కిట్ ఉంటుంది, ఇది బాగా కలిసిపోయినప్పుడు. ఓకే. డాక్టర్ ఇప్పుడు అంటే సద్దాము భాస్కర్ అందరూ ఉంటుంటే డాక్టర్ దగ్గరికి వచ్చి ఒక క్యాంపెయిన్ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు డాక్టర్లు ఊర్లలోకి వచ్చి క్యాంపెయిన్ పెడతారుగా, అట్లా ముసలాం వస్తుంది అన్నట్టు. వచ్చినప్పుడు అడుగుతాడు ఏమైంది నీ ప్రాబ్లం ఏందమ్మా చెప్పు అంటే ఏమంటా నవ్వు కొడుక, అదే అమ్మ నీ ప్రాబ్లం ఏదో చెప్పని అడుగుతానా. నాకు పింఛన్ అత్తలేదు, కిరోసిన్ అత్తలేదు, బియ్యం అత్తలేవు కొడుక. గట్ల కాదమ్మా నీ ప్రాబ్లం ఏంది, అదే కొడుక నాకు పింఛన్ అత్తలేదు. అది కాదమ్మా నీ ప్రాబ్లం అంటే నీకేమైనా కాళ్ళు నొత్తానాయా మొక్కలు నొత్తానాయా నీకేం ప్రాబ్లం అని అడుగుతానా అంటే నాకా ఏ మొక్కలు నొత్తాలే నడుము నొత్తాంది బిడ్డ. ఓకే మళ్ళీ ఈ ముసలం మళ్ళీ అడుగుతుంది ఈయన డాక్టర్, ఇంతకు నువ్వు ఏ పని చేస్తావు కొడుక. పిచ్చి నీ కనబడుతుంది నేను డాక్టర్ని. ఓహో నువ్వు ట్రాక్టర్ పని చేస్తావా, ఓహో మళ్ళీ పులే ట్రాక్టర్ పని చేస్తాడట ఈయన, మీరు ఏమైనా ఉంటే పొలం దున్నిపించుకోర్రి అన్నాక ఈయన స్టార్ట్ చేస్తాడు. దున్ని లేక పండుకున్నదని సద్దాం సర్పంచ్ క్యారెక్టర్. అట్లా ఇట్లా అంటే దానికి తగ్గట్టుగా కొన్ని ఏమైనా ఉంటే చేంజ్ చేసుకుంటూ. రోజా గారు మీరు చెప్పండి, అంటే మిమిక్రీ కానీ యాక్టింగ్ స్కిల్స్ అంటే ఏం నచ్చుతాయి ఎక్కువ? టాలెంట్ అబ్బా ఇది చేస్తే బాగుంటుంది అనేది ఏముంది పరశురామ్ దగ్గర? ఇప్పుడు అనుకుంటే స్కిట్ రాస్తాడు. ఓకే, ఇప్పుడంటే ఇప్పుడే అనుకుంటాయి ఖచ్చితంగా. నేను చెప్పినా కదా ఇందాక జర్నీలో ఎటైనా పోతాయి మామూలుగా. ఇప్పుడు కొంచెం లాంగ్ టైం ఉన్నది అనుకో, ఆలోచిస్తారు ఓకే ఇది చేద్దాం. ఒకటి ఇట్లనే మేము ఎక్కడికన్నా అంటే మా ఆడపడుచు వాళ్ళ ఇంటికో మేము ఎటో వెళ్తున్నాము, అప్పుడు ఇప్పుడు ఫ్రీ బస్ కదా, దానికోసం అనేసి ఎటు పోతున్నాం అని అంటే ఇట్లా మా ఆవిడ బిస్కెట్ తింటాడు, ఈ బిస్కెట్స్ మంచిగా ఉంటాయి, ఈ బిస్కెట్లు తీసుకొద్దానికి పోతాను అనేసి ఆ స్పాట్ లో రాసి ఉంటాను అసలుకి. ఇప్పుడు ఎట్లా అంటే ఒక 10 minutes లో వస్తుంది, మన బస్ స్టాండ్ వచ్చేస్తుంది కరీంనగర్, అక్కడ రాసేసింది ఇంక అంతే. ఇక ఈమె ఆడ గీత భవన్ ఉంటుంది, ఆ నుంచి డైలాగ్ స్టార్ట్ చేసినాము. ఈమె డైలాగ్ చెప్పింది ఫస్ట్ ఈమె తీసుకుంటా, ఎందుకంటే నాకు ఈ కరెక్ట్ ఎక్స్ప్రెషన్ రావాలి కదా. నేను అనుకున్నది ఏదనేది నాకు రాకపోయినా 2-3 సార్లు చేసి నాకు కరెక్ట్ కాదని నేను జడ్జిమెంట్ ఇచ్చుకోగలుగుతా. ఈమెను చెప్పారని ఫస్ట్ ఈమె 2-3 డైలాగ్ కొట్టేసిన లోపలికి పోతూ డైరెక్ట్ బస్ స్టాండ్ లోపలికి పోతుంటే ఇంకో డైలాగ్ కొట్టిన నాకు ఫాస్ట్ పెట్టుకొని నాకు టక్కడగా ఒక ఫ్రేమ్ ఇచ్చేసిన, అది పెట్టేసి చూస్తాను. అది బాగా అది 10 minutes ఎబోవ్ అయింది. దాని మీద పొలిటికల్ కూడా చాలా మంది నాకు వచ్చినాయి వార్నింగ్స్ వచ్చినాయి. సరదాగా అంటే ఒకరు గెలిచపరచాలని కాదు, ఈ ఫ్రీ బస్సులు ఉండడం వల్ల జనాలు ఇట్లా కూడా చేస్తారు అనడం మాత్రమే, ఇట్లా కూడా చేస్తారు అంటే చాలా మంది మనం చూసినాం. ఏది కూరగాయలు చుడు, ఏది బీడీలు చుట్టూ చూసినాం, అది కూడా సెన్స్ ఇట్లా ఉంటారు అనే సెన్స్. అంతేగాని మనం ఎవరిని కించపరచడం చేయం కదా. అయితే ఇప్పుడు మిమ్మల్ని ఎవరన్నా ఏమన్నా అంటే రోజా గారు ఊరుకోరు కదా, తిట్టేస్తారు కదా ఖచ్చితంగా, కానీ అట్లా అన్నారు, అట్లా అనేదాకా రాలే, ఎవరు కూడా అనలేదు, ఇప్పటివరకు కూడా ఎవరు అనలేదు, రాలేదు. క్యాజువల్గా అంటే ఏదో చిన్న అరే గిట్లా పని చేసుకోవాలి. ఎప్పుడైనా మీరు ఇద్దరు గొడవ పడ్డారా, కొట్టుకున్నారా? వీడియో స్టార్ట్ చేస్తే అయితేనే ఉంటది ఇక నాన్ స్టాప్. ఇక ఎప్పుడైనా పరశురామ్ గారు మిమ్మల్ని కొట్టడం జరిగిందా? ఒక్కసారి ఏదో చిన్న విషయం అంటే అనుకోకుండా, పాపం తను కొట్టలేని కానీ బాగా చూసుకున్నాను. అనుకోకుండా ఎట్లా కొడతారు? అనుకోకుండా నేనే కోపం తెప్పించిన. అంటే వీడియో వేసేటప్పుడు నేను ఎందుకు కోపం తెప్పిస్తే సడన్ గా ఒక్కటేసిండు, కొంచెం నొప్పి లేసింది తెలుసా అసలుకి. అని మామూలు అంటే ఇట్లా సింపుల్ గా కొడితేనే నొప్పి లేసింది, కొడితే ఎట్లుంటది ఇక. సరే ఇప్పుడు నిజం చెప్పు, మీరే ఎన్నిసార్లు కొట్టారు? నేను ఎప్పుడు కొట్టలేదు అసలుకి, నేను ఎందుకు కొడతా చెప్పండి. అట్లా కొట్టలేదు కానీ వేరే రకం కొట్టింది. అయితే ఇప్పుడు యాక్షన్ వేరే రకం ఎట్లా అంటే ఇప్పుడు షూట్ లో ఇప్పుడు మనకంటే తెలుసు, ఇప్పుడు ఆర్టిస్ట్ ఏంటి ఇట్లా కొట్టంగానే ఇట్లా ఇచ్చేస్తామని, అది ఇట్లా తెలుస్తుంది. చాలా సార్లు రాకింది స్టార్టింగ్ లా ఈమెతో నేర్చినప్పుడు ఈ ఫింగర్స్ ఉంటాయి చూడడానికి లాస్ట్ ఇట్లా అంటే నీ మీద కోపంతో నిజంగా కొడుతుండే అనమాట. పాపం కాదు కానీ పాపం మనం ఏంటంటే ఆడ యాక్టింగ్ చేసి ఆడ ఇచ్చి పెడతామా, వీళ్ళు ఏంటంటే యాక్టింగ్ చేసినప్పుడు బాగా ఇన్వాల్వ్ అయ్యారు అనుకో, ఆ ఫ్లోలో తగులుతుంది కదా. అట్లా 2-3 సార్లు తగిలింది కానీ ఇక తర్వాత తగలలే. టేక్ చెప్పంగా చేసేస్తుందా లేకుంటే టేక్స్ బాగా తీసుకుంటుందా? కొంచెం స్టార్టింగ్ లో టేక్స్ బాగా అంటే నాకేం రాదు కదా మనకి, కొంచెం టేక్లు ఎక్కువ పెట్టి దానివల్ల గొడవ అయిపోయేది. అట్లా అబ్బా అద్దు నేను దండం పెడితే ఇది ఇక్కడ తీసుకో అంటే అసలు విన్నాడు, అది వచ్చేదాకా చెయ్యాల్సిందే, తిన్నా తినకపోయినా అంతే. ఎందుకంటే అంత కష్టం, ఎందుకంటే వీడియో మంచిగా రావాలి, ఎంటర్టైన్మెంట్ కావాలి జనాలకు. అంటే ఇంతకుముందు మీరు అనడం జరిగింది అంటే అమ్మ హెల్త్ బాగోదని చెప్పేసి, ఏమైంది అమ్మ హెల్త్కి? ఫిట్స్ వచ్చేది అమ్మకి. ఓకే,
తను ఇప్పుడు నేను చదువుకున్నా కానీ వేరే దగ్గరికి పోయి జాబ్ చేయకపోవడానికి కారణం కూడా మా మమ్మీనే. ఎందుకనంటే ఎక్కడ పడిపోయేది కూడా తెలియదు పిడిసి వచ్చి అప్పుడు. అందుకనేసి నేను ఎక్కడికి కూడా నేను వెళ్ళకపోయేదాన్ని. ఒకరోజు కాలేజ్ వచ్చిన తర్వాత అక్కడ బయట కుండ ఉండే, నేను వెళ్ళిన, నాకు ఎందుకు అనిపించింది, నాకు ఎందుకో కాలేజ్ పోబుద్ది కాలే అసలుకు, ఎందుకులే ఇక్కడ దాకా వచ్చిన పోదామని అనుకున్నా. సరే ఒకసారి ఇంటికి పోదామనేసి ఇంటికి వచ్చేసిన. నేను ఇక ఇంటికి వచ్చేసరికి మా అమ్మ ఇట్లా పడిపోయి ఉన్నది. కుండ పలిగి ఆ రౌండ్ది ఇనుపది ఉంటుంది, అది అమ్మ మీద పడి ఇట్లా బ్లడ్ ఇట్లా పోయింది. అట్లా ఇంకా నాన్న అయిపోయిన తర్వాత అట్లా అయిపోయింది. ఫెరాసిస్ కూడా వచ్చింది. ఇక మన కరీంనగర్లో రమణారెడ్డి సార్ అని ఉంటారు, తన దగ్గరికి వెళ్ళిన తర్వాత మా ఇప్పుడు కొంచెం క్యూర్ అయిపోయింది. ఇప్పుడు వదిలేసి నేను కొంచెం ఎక్కడికన్నా వెళ్ళగలుగుతాను నేను ఇప్పుడు. సో మొత్తం మీరే చూసుకుంటుండే? ఇంకా అక్కనే నేనేం చూసుకోలేదు, మొత్తం మా అక్కనే చూసుకునేది. నేను నా పెళ్ళి ఇప్పటికి కూడా మా అక్కనే చూసుకుంటాను, తను చూసుకుంటాడు. అట్లా నీ కాదు, ఇక మా అమ్మ ప్లేస్లో మా అమ్మని రీప్లేస్ చేసింది మా. సో ఎక్కడ ఉంటారు అక్క వాళ్ళు? దగ్గరే ఉంటారు, ఇక 10 minutes అంతే. ఇంకా ఇక్కడ దగ్గరే ఉంటారు కాబట్టి వచ్చి వెళ్తా ఉంటారు. ఇంకా వాళ్ళకి పిల్లలు కూడా లేరు? ఇంకా మిమ్మల్ని పిల్లలు లేరు. మీ బావ సపోర్ట్ ఎట్లుంటుంది మీకు? ఓకే, బాగా చూసుకుంటారు. అయితే ఇప్పుడు ఏంటంటే నాకు తెలిసిన విషయం ఏంటంటే, సో అంటే పరశురామ్ గారు ఇక్కడికి వచ్చి ఉంటున్నారు అంటే ఇది మీ అమ్మ వాళ్ళ ఊరు, అమ్మ వాళ్ళ ఇల్లు. అంటే ఇల్లరికం తెచ్చేసుకున్నారా లేకుంటే ఏంది అసలు? ఇల్లరికం తెచ్చుకోవడం ఏం లేదు. ఇప్పుడు ఊర్లో ఉందామని అంటే బాబుకి అంటే కరీంనగర్ పోవడానికి కొంచెం దూరం ఉండండి, లవ్ మ్యారేజ్ కదా, ఊర్లో ఎట్లుంటది కొన్ని ఉంటాయి. అట్లా అనేసి మేము ఇక్కడ ఉన్నాము, వేరే దగ్గర ఉండేవాళ్ళము. కాకపోతే ఏంటంటే మేము చేసిన స్ట్రగుల్స్ ఫైనాన్షియల్ కూడా మనకు ఇప్పుడు బయటికి వెళ్తే రెంట్ కట్టాలి, అవన్నీ కావాలి. అవన్నీ మనకి వెళ్ళాలంటే కొంచెం సమయం పడుతుంది. అట్లా అనేసి ఇక్కడ ఉన్నాను తప్ప ఈయన ఇల్లరికం ఏం రాలేదు. అనుకునే వాళ్ళకి కూడా నేను చెప్తాన్నా, ఈయన మాత్రం ఇల్లరికం రాలేదు. ప్లీజ్ దయచేసి మాత్రం మీరు అట్లా అనుకునే వాళ్ళు ఏమనుకుంటారు బయట? ఇప్పుడు మీ వీడియోలు చూసినా కానీ ఇప్పుడు ఈయన ఇక్కడ ఉండడం కానీ ఏమనుకుంటారు? వాళ్ళకి ఏం సమాధానం ఇస్తారు? వాళ్ళు నాన్నత్తలేరు కావచ్చు, వాళ్ళ అత్తగారు ఆయన అందుకనే ఇక్కడ ఉంటారు అని అన్న. అవును, కొన్ని రోజులు ఎవరికైనా కూడా ఇబ్బందులు ఉంటాయి. నేను ఇప్పుడు మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నా, మేము అందరం కూడా బాగానే ఉన్నాం. ఇప్పుడు మనం లేకపోయేసరికి ఇప్పుడని కాదు, ఎప్పుడు లేవు, అప్పుడు కూడా లేవు. ఎందుకంటే వాళ్ళు ఇష్టంతో అంటే వాళ్ళని ఒప్పించి చేసుకున్నాము, వాళ్ళకి ఇష్టమే కదా. కాకపోతే ఏంటంటే వాళ్ళు 4 మాటలు మాట్లాడతారు. బట్ కాకపోతే లైట్, ఎందుకంటే అది ఊరు, ఇది టౌన్, ఇక్కడ అన్నీ ఉంటాయి. అక్కడ ఒక టీం ఉండే నేను చేసినప్పుడు వీడియోస్, వాళ్ళందరూ ఎండాకాలం సెలవుల తర్వాత పిల్లగాళ్ళు అటు ఇటు పోయారు, చదువుకోవడానికి అటు ఇటు పోయారు, జాబ్లో పోయారు. తర్వాత సోర్స్ లేదు. తర్వాత ఇక్కడ వచ్చినాక ఏంటంటే ఇక్కడ చాలామంది షిఫ్ట్ అటు ఇటు డ్యూటీలు అవి ఉంటాయి కదా గోదావరికల్లో, అట్లా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ చూసుకునే వరకు నాకు ఏంటంటే ఇక్కడ టీం ఉన్నది, నా పని నాకు అవుతుంది. ఎక్కడ ఉంటే ఫైనల్గా హ్యాపీగా ఉండాలి అని మా వాళ్ళు అదే మాత్రం మన వీడియోలో చేస్తారా వాళ్ళు? ఇప్పుడు అంటారు వాళ్ళు, ఒకసారి వచ్చి వీడియో చేయమంటే చేస్తారా? సో ఎప్పుడన్నా మీకు అంటే వినిపించినాయి ఇట్లా అనడం? అవి అంటారు, వీడియోలో ఏం చేస్తారు, ఎందుకు చేస్తారో, అసలుకి ఏం పైసలు వస్తాయి అట్లా ఇట్లా అంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనిషికి కావాల్సింది వాళ్ళకి పైసలు. ఇప్పుడు వీడియోలు చేస్తాను కదా, మామూలుగా ఇన్స్టాగ్రామ్లో అన్ని ఫాలోవర్స్ ఉన్నారు కదా, ఏం అడుగుతారు, నెల కింద సంపాదించిరా అని అంటారు, నెల కింద వస్తానే అని అడుగుతారు. ఎవరు చెప్పారు అసలు పైసలు వస్తాయని? ఇప్పుడు అంతమంది అనుకుంటున్నారు మిమ్మల్ని చూసేవాళ్ళు, పైసలు బాగా సంపాదిస్తారు, పైసలు ఎన్ని వస్తున్నాయి. ఇప్పుడు ఎప్పుడు పైసలు ఎన్ని వస్తున్నాయి? బ్రతికే అంత వస్తున్నాయి, ఎట్నో అట్లా అడ్జస్ట్ చేసి బతికే 1 లక్ష చెప్తుంది. అట్లా కాదు, అంటే మామూలుగా ఏంటంటే మనం ఎవరిని అడగకుండా అప్పులు చేయకుండా ఈఎంఐలు కట్టుకోకుండా, అంటే ఈఎంఐలు మనకు అట్లాంటి ఈఎంఐలు అవి ఉన్నాయా? లేవు. అంటే మామూలుగా ఏ అమ్మాయిలు అన్నాడా? ఏ అమ్మాయి లేకుండా అనేసి అట్లా కానీ అదే మామూలుగా ఏంటంటే నేను అనుకుంటా, మామూలుగా ఏంటంటే ఎవరిని అప్పు తీసుకోకుండా అటు ఇటు 50,000 వరకు వస్తుండొచ్చు. లేదు బ్రదర్, అంత వస్తలే ఉన్నా. ఒక ఫేస్బుక్ నుండి ఒక 6 months వచ్చినాయి. 6 months వచ్చినాయి. అప్పుడు వచ్చినప్పుడు మంచిగా వచ్చినాయి. ఒక మంత్ 40, ఒక మంత్ 20 అయిపోయినాం రా దేవుడా అని అనుకున్నాం. అంతే ఇక దాని తర్వాత తగ్గిపోయింది. ఎందుకంటే చేయడం తగ్గిందా? లేదు, అంటే డాలర్స్ పడిపోయింది. అప్పట్లో ఏంటంటే ఒక 1 millionకి అప్పట్లో ఒక 1 year కింద, ఇది అందరికి కూడా తెలియాలి, ఒక 1 year కింద 1 millionకి ఫేస్బుక్లో, అంటే ఫేస్బుక్ రెవెన్యూ వస్తుందా రాదని కూడా తెలియదు ఎవరికి. 1 millionకి $40 వచ్చేది. అట్లా నెలలో కనీసం ఒక 4-5 వేలు కానీ $200 అట్లా వస్తుండే. అది రాను ఏమైందంటే ఒక సంవత్సరం తర్వాత, ఒక సంవత్సరం కింద అప్పుడు పూర్తిగా $50 $40 కాస్త $5 వచ్చింది. ఇప్పుడు ఏంటంటే నెలలో 10 వీడియోలు పోయినా కానీ మిలియన్ $50 రావు.
అట్లా $100 వస్తే పైసలు వస్తాయి. అవును అట్లా కాదు, చీచి కాదు. కాదండి, లేదు. ఇప్పుడు $100 యూట్యూబ్ లో కదా ఒక నిమిషం, ఫేస్బుక్ లో వచ్చినాయి. యూట్యూబ్ లో అయితే $100. మనకి ఫేస్బుక్ లో అట్లా కాదు కదా, 50 వచ్చినా వస్తుంది, 25 ఫస్ట్ $20 అయినా వస్తాయి. పైసలు వస్తాయా? $20 వచ్చినా వస్తాయి, డైరెక్ట్ అకౌంట్లో యాడ్ అవుతాయి. అంటే మనకి ఆ సెట్టింగ్ ఆప్షన్లో అడుగుతుంది. $20 పెట్టుకుంటారు చాలా మంది, ఎందుకంటే 25 అని ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. సో ఎఫ్బి నుంచి, యూట్యూబ్ నుంచి, ఇన్స్టా నుంచి పైసలు ఇంకా యూట్యూబ్ నుంచి అసలు పెద్దగా 2 times ఏమో తీసుకున్నాం అంతే, 2-3 సార్లు తీసుకున్నాం అంతే. కానీ వీడియోలు ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో మంచిగా పోతున్నాయి మిలియన్స్, కానీ యూట్యూబ్ పెద్దగా అంత లేదు. ఓకే, సేమ్ అదే పేరు అదే ఉంటుంది, పర్సనల్ యాక్టర్ అనే ఉంటుంది. కానీ దానిలో కొంచెం వీడియోస్ దీనిలో వినట్టు అట్లా దీనిలో కనెక్ట్ అయితే లేరో మరి తెలియదు, కానీ అట్లా పోతలేదు. కానీ చాలా మంది తెలియదు ఇన్స్టా నుండి డబ్బులు వస్తాయని ప్రమోషన్స్ అనుకుంటున్నారు. ప్రమోషన్ చేస్తేనే డబ్బులు వస్తాయి ఎవరికైనా కూడా. అట్లా ఇట్లా ఒక సంఘటన జరిగింది. ఏమైందంటే తను చేసిన ఒక వీడియో చాలా పోయిందంట, మిలియన్స్ పోతే మా సిస్టర్ ఒక ఉండి ఏం చేసింది కదా, వేరే సిస్టర్కి చెప్పింది స్టార్టింగ్లో ఇట్లా అక్కే వాళ్ళ వీడియో పోయింది, నెలకు ₹1,00,000 వస్తాయనేసి చెప్పింది అన్నట్టు. మాకే ఏం చేసింది కదా, వీడియోకే అండి, సరే ఓకే ఎట్లా చెప్పింది. కాకపోతే అది టాపిక్ ఏంటంటే చెప్పి ₹1,00,000 వస్తాయనంటే తను ఏం చేసింది కదా, వేరే అక్కతో చెప్పింది. చెప్పిన తర్వాత మా అక్క దగ్గరకు వచ్చింది ఆ మ్యాటరు. మేము ఒకరోజు వీడియో చేస్తున్నా మా అక్క వచ్చిన తర్వాత నన్ను అడిగింది, రోజా ఇట్లా నెలకు ₹1,00,000 వస్తాయి కదా అనేసి అన్న వల్ల నవ్వుకున్నాం ఇద్దరు కలిసి. మేము ఫస్ట్ నెలకు 1,00,000 వస్తాయి, క్యాటరింగ్ ఎందుకు పోతాడు అసలుకి. అవును కదా, అంత స్ట్రగుల్స్ ఎందుకు. ఇప్పుడు మా అక్క ఆలోచన కూడా ఏంటంటే తను ఎవరో అన్నారని నన్ను అడిగింది. తనకు కూడా తెలుసు మా మరిది ఇట్లా డబ్బులు వస్తాయి ఇట్లా ఎందుకు ఉంటాడని తెలుసు. కాకపోతే వాళ్ళు అనేసరికి ఇట్లా అడిగింది అంతే. ఇంకా అది ఇన్స్టాగ్రామ్ నుండి డబ్బులు వస్తాయని అనుకుంటారు కానీ రావు. ఒకరోజు మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినా నేను, దాని పక్కన బ్యాంకు ఇట్లా చిన్నగా బ్యాంక్ లోన్స్ తీసుకొని కట్టేవా ఉంటారు కదా, అట్లా చేస్తూ ఉంటే మీరు ఇన్స్టాలో చేస్తారు కదా అని అడిగిన. అవును అని చెప్పిన వాళ్ళు నెలకి ఎంత వస్తాయని అన్నాడు. నెలకి ఎక్కడ వస్తాయి, రావండి ఇన్స్టా నుండి రావు, ప్రమోషన్ చేస్తే మాత్రం డబ్బులు వస్తాయి. లేదు మా ఫ్రెండ్ గారు చేస్తాను వానికి వచ్చాడు పైసలు వస్తాయి అని అన్నాడు. ఏంటో కొంచెంసేపు వాదించిన, నీకు తెలియదని ఇక సైలెంట్గా ఉన్నా. ఇప్పుడు ఎవరైనా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీడియోస్ ఇస్తే డబ్బులు వస్తాయని చాలా మంది అనుకుంటారు, కానీ వీడియోస్ ఇస్తే డబ్బులు రావు. 1,00,000 వ్యూస్ పోయింది, 1 మిలియన్ వ్యూస్ ఇవి అంటాం కదా, 1 మిలియన్ అని పైసలు అనుకుంటారు. అంటే ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే, కృష్ణానగర్లో బొచ్చాడు ఉన్నారు. ఎట్లా అంటే వాళ్ళ స్ట్రగుల్స్ బయట చెప్పుకోలేని వాళ్ళు, సక్సెస్ కాలేని వాళ్ళు, తీసుకొని చనిపోయిన వాళ్ళు. సో అంటే ఎక్కడి నుంచో వచ్చి హైదరాబాద్లో ఉన్న వాళ్ళు మళ్ళీ ఇంటికి పోతే ఏమనుకుంటారో, ఇజ్జత్ పోతుంది అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అంటే అట్లాంటి సిచ్యువేషన్లు ఉన్న ఫ్రెండ్స్ మీరు చూసి ఉండొచ్చు. నాకు తెలిసి కృష్ణానగర్లో ఎట్లాంటి సిచ్యువేషన్లు ఎదుర్కొన్నారో మీరు నాకు తెలిసి ఇంకా క్లారిటీగా నాకు చెప్పలేరు అనుకుంటా. అంటే అక్కడ రూమ్లు కూడా బాత్రూమ్ ఉన్నంత రూమ్స్ ఉంటాయంట, చిన్న రూమ్ ఉంటాయి. ఇప్పుడు మనం ఉన్నంత రూమ్ కూడా ఉంటుంది, దానికి 3,000 ఉంటుంది రెండు. మళ్ళీ ఇట్లోనే 3 రూములు ఉంటే ఒక వాష్రూమ్ ఉంటుంది. కష్టంగా అంటే నిజంగా మీరు కృష్ణానగర్లో ఉన్నప్పుడు ఏం స్ట్రగుల్ పడ్డారు, ఎప్పుడైనా నవ్వుకున్న సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయి అవి చెప్పండి. ఒక సిచ్యువేషన్ అయితే నవ్వాలన్నా ఏడవాలన్నా అనేది అసలు ఏం అర్థం కాని సిచ్యువేషన్ అన్నట్టు. అదేంటంటే నా రూమ్లో ఉండే రూమ్మేట్ వాడు ఏం చేసిందంటే, అంటే ఒక నెలేమో ఉన్నాడు ఆయన, వేరంత గుర్తులేదు. నైట్ పడుకున్నాము, పొద్దున్న లేసరికి ఫోన్ పోయింది, డబ్బులు లేవు చేతిలో, ఆకలి అవుతుంది, మధ్యాహ్నం 12 అవుతుంది. అరే ఏం చేద్దాం, ఇక అట్లా నడుచుకుంటాడు గ్రీన్ బాక్స్ సైడ్ పోయినా. ఆ గ్రీన్ బాక్స్కి అపోజిట్లో ఒక మెడికల్ షాప్ ఉంటుంది. నేను ఎట్లున్నా అసలు ఆకలి అవుతుంది, ఫోన్ పోయింది, వాడు ఎటు పోయినా తెలియదు, నాకు ఎవరికైనా ఫోన్ చేద్దామంటే ఇవ్వలేడు, ఆకలి అవుతుంది ఘోరం. 2 అట్లా మధ్యాహ్నం అయింది. ఇక నడుచుకుంటూ పోతాను, బరాబర్ మెడికల్ షాప్ ముందర నుంచి వెళ్ళి నేను బాగా నడుచుకుంటూ పోతాను. వాడు లోపల నుంచి కూడా వచ్చి డైరెక్ట్ ఇట్లా పడేసింది మీద, పడేసి అది అమాంతం వచ్చి చేయను పడ్డది కదా. ఇప్పుడు నేను వాడిని కొట్టన్నా తిట్టన్నా, అసలు నా సిచ్యువేషన్ చూడు. అంటే అది నా ఏం చేయాలి అర్థమైతే లేదు, ఘోర. అరే ఏం చేయడానికి రాదు, మరి ఏం చేసారు? ఇట్లా చూసినా కదా, అటు చూసినాక వాడు నన్ను చూసి ఇదే ఆడ ఫోన్కి ఇట్లా రాకిండు. ఫోన్ ఉంది అక్కడ, ఏదో చేయబట్టి ఇట్లా రాకిండు. నేను ఏముంది ఇట్లా, నేను ఏమంటలేను, ఇక నాకు ఆకలి అవుతుందో ఇక ఫోన్ పోయింది, నా బదులు నేనున్నా, వాడు తిండు. ఇట్లా చూస్తాను, ఇది తీసింది చేయబట్టి ఆ ఫోన్కి ఇట్లా అన్నాడు అని పోతాను సప్టేగా. నేను అట్లనే నడుచుకుంటూ వచ్చిన. అంటే చూడు, అంటే ఏడవన్నా నవ్వన్నా ఏంటిది అసలు. ఇంకా ఈ రూమ్లలో ఇబ్బందులు ఉంటాయి. మనం తింటాము, అరే రైస్ పెట్టరా, నువ్వు కర్రీ అనరా, ఇదంతా ఏదైతే ఉంటుందో ఫ్రెండ్స్ సర్కిల్ మధ్యలో
ఇప్పుడు చెత్త ఉంటుంది, తిన్నాక చెత్త పడాలి, రోజుకు నువ్వు పడేయాలి, నేను రేపు పడేస్తా అనుకుంటాను కదా, అవును. వాడు పడేయమంటే వాడు పడేయడు. అట్లా నేను ఎందుకు పడేయాలి, వాడు పడేస్తాడు వీడు పడతాడు అనుకుంటా. అది కుప్ప అయ్యి 25 కిలోలు సంచి అయింది. 25 కిలోలు సంచి అయిన తర్వాత ఇక అది అప్పటికే ఓనర్ వస్తున్నప్పుడు అప్పుడప్పుడు అరే నీట్గా ఉంచుకోవాలి అది అని ఏ ఓనర్ అయినా చెప్తాడు. ఓనర్ వచ్చిండు, వచ్చేసరికి మేము పడేయలేదు చెత్త అంతా మొత్తము. మా ఫ్రెండ్ వేసినట్టు డోర్ మూలకు పెట్టిండు మొత్తం ఈగలు జుమ్మని ఇట్లా 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 వస్తానే మొత్తం. అరే మన వచ్చి చూస్తాడేమో అని చెప్పి చెద్దరు తీసి దాని మీద చుప్పని వేసేసాడు. మీరు అప్పుకున్న చెద్దరు ఓ చెద్దరు వేసేసిండు, వేసి డోర్ అట్లా వేసిండు. వచ్చినాక అన్న పేరు మహేష్ అన్న. ఓకే, అరే అంత మంచిగా ఉన్నారా, మంచిగా ఉంటారు, మంచిగా ఉన్నది కదా అని అంటే అటు ఇటు చూసిండు. ఇట్లా చూసే వరకు అది ఏదో ఏదో కప్పు ఏదో 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 దాని మీద ఏదో చెద్దర కప్పినట్టు కనబడతాడు డోర్ పక్క పొంటి. యువతి అది దేని తెచ్చుకున్నారు అని అట్లా అనుకుంటారు, బ్యాచులర్ ఉంది కదా, యువత అది అంటాడు. యువత ఎక్కడిది అని అట్లాంటిది ఏం లేదు అంటాను. ఏంటిదిరా అని చెప్పి చిమ్మని ఇట్లా గుంజిండు చెద్దరి గుంజే వరకు చెత్త. ఏందిరా ఇది, ఎవరన్నా ఏదైనా వేరే దాచిపెట్టుకుంటారు, బంగారం పైసలు ఏదేదో దాచిపెట్టుకుంటారు, మీరేందిరా చెత్త దాచిపెట్టుకుంటారు. తీరి కాదు చెత్తను మీరు లక్ష్మి అంటారు అందుకని పెట్టుకోరైంది. అట్లా కాదు, మన బద్ధకం ఇక. ఓకే, బద్ధకం ఎక్కువయ్యి అట్లే ఉండిపోయింది అన్నట్టు. ఫ్రూట్స్ అమ్ముతారు, బ్లాంకెట్స్ అమ్ముతారు, ఇవి అమ్మినట్టు మీరు కొన్ని చేసిరు కదా. అవును. సో కూరగాయలు అమ్మితే ఇట్లా అమ్ముతారు, సో అది చెయ్యండి. కూరగాయలు వంకాయలు, బెండకాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర రావాలమ్మా రావాలి, అంటుకుంటే కమ్మగుంటాయి, తింటే కడుపు నిండుతాయి, రావాలమ్మా రావాలి. దీన్ని ఇంకోటి వచ్చినాడు ఐస్ క్రీమ్ వాడు, పాల ఐస్ క్రీమ్ తింటే తీయగా కడుపులా చల్లగా రారా పిల్లగా. మళ్ళీ దీన్ని పాత ఇన్పాసామని వచ్చారనుకో, పాత ఇన్పాసామని రేపు డబ్బాలు వీరి పుస్తకాలు రావాలమ్మా రావాలి, బండి వెళ్ళిపోతుంది, ఉల్లిగడ్డలు ఇస్తాము, బూరిమిఠా ఇస్తాము, బఠానీలు ఇట్లా ఇట్లా ఫ్లో ఏదున్నా కానీ మస్తు చేస్తారు తెలుసా ఇవన్నీ. ఇది మేము చలికాలం ఉన్నా ఇది అంటే మేము సీజన్ వైజ్ కొన్ని వీడియోలు తీస్తాం. ఇంకోటి ఇది రగ్గులది చేసినాం. ఆ రగ్గులది నిజమే అనుకుంటున్నట్టు వాళ్ళు నిజమే. రగ్గు కప్పుకుంటే చలికాలం ఉడకపోయాలి, చల్ల చెవిటలు కొట్టాలి, రగ్గులమ్మా రగ్గులు, ఈ చలికాలంలో చెవిటలు కొట్టాలి ఇట్లా. వాళ్ళు నిజంగానే వచ్చి అన్న ఎంత రగ్గు అడిగిన వాళ్ళు ఉన్నారు. అట్లా ఇప్పుడు సీతాఫలం అమ్మితే కూడా అట్లా ఇప్పుడు కరాబూజ అమ్మినా కానీ అట్లా నిజమే రియాలిటీగా మనం గట్టిగా రాగం తీసి నార్మల్గా కూర్చొని రగ్గులు అన్నాం కదా, మనం ఎట్లా గాత్రం గట్టిగానే ఇవ్వాలి, న్యాచురల్గా ఉండాలి కాబట్టి. కానీ మీ దగ్గర టాలెంట్ ఉంది, ఇప్పుడు మీరు ఈయనే ఉంటే మీకు అవకాశాలు వస్తాయని అనుకుంటున్నారా? హైదరాబాద్లో ఉండి అంటే సినిమాల గురించి తిరుగుతే కదా ఏదన్నా అవకాశాలు వస్తాయి, అంటే ఇంట్లో కూర్చుంటే ఏడికైనా వస్తాయి, రావు కదా? నాకైతే నమ్మకం ఉన్నది వస్తాయని. ఈ ఛానల్ క్రియేట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే నేను స్టార్ట్ చేసిన కొత్తగా మై వీడియో షో, క్రియేటివిటీ థింగ్స్, వీళ్ళందరూ చాలామంది అప్పుడు వీడియో చేస్తుర్రు, ఆల్రెడీ సినిమాల దగ్గర కూడా పిలుచుకొని పోతున్నారు, వాళ్ళని చేపిస్తారు. నేను అనుకున్నా కదా ఇన్ని రోజులు స్ట్రగుల్ చేస్తున్నాము, మనం ఊర్లో వీళ్ళకి ఎందుకు కష్టపడలేదు, మనం కూడా కష్టపడాలి, ఇక్కడ ఎందుకు చేయలేము, అంత స్ట్రగుల్ చేసుకుంటే అక్కడ ఎందుకు ఇబ్బంది పడడం, ఇక్కడ కూడా చేయొచ్చు కదా అని ఆలోచన వచ్చింది. కానీ ఇక్కడనే వండుకుంటూ అట్లా ట్రైల్ చేసుకుంటూనే ఉన్నా. అట్లా కూడా వీళ్ళు చాలామంది మనకు తెలుసు, వాళ్ళు చాలా పెద్ద పెద్ద సినిమాలు కూడా చేశారు. ఇప్పటికి కూడా ఎక్కడ టాలెంట్ ఉంటే వాళ్ళని తీసుకుపోయి మరి చేపిస్తారు. ఎప్పుడైనా రోజు వస్తానే రోజు అంటారు, ఖచ్చితంగా వస్తుంది. మీరు పాట పాడితే వినాలని. చాలా బాగా పాడతాడు, మంచిగా పాడతాడు పాట. సో ఒక్క పాట అట్లా పాడండి. అదే శ్రీకాంతాచారి చచ్చిపోయినాకల్లా ఒక పాట పాడారు చాలా మంది. అది ఉడుకు బువ్వల చెయ్యి వెటక ఊదుకొని తింటివి కొడుక, ఉడుకు బువ్వల చెయ్యి వెటక ఊదుకొని తింటివి కొడుక, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకుంటివి కొడుక, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకుంటివి కొడుక, అమ్మాదికి రాలేదా నీకు, నానాదికి రాలేదా నీకు, గౌరంగా ఎత్తి దింపిన సిల్లి ఆదికి రాలేదా నీకు. కాదు ఈ జానపదాలు మీకు మంచిగా వస్తాయి అనుకుంటా, అవి రాసుకోవచ్చు కదా ఇంకేమన్నా ఇట్లాంటివి. అదే అంటే మనం క్రియేట్ చేసుకోవడం అనేది కొంచెం ఓకే. అది కానీ కవిత్వాలు రాస్తారా మీరు? కవిత్వాలు ఏం రాయలేదు, ఇంట్లోనే ఇంకా మనం సిచ్యువేషన్ మనం సరే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో మీరు ఒక మంచి డైలాగ్ చెప్పి రోజా గారికి ప్రపోజ్ చేయాలి ఈ పూలతోటి, ఓకేనా? అంటే మీరు ప్రపోజ్ చేసుకున్నారో లేదో, ఇప్పుడు చేసుకున్నారా? అవునా చెప్తా, అంతే ఒట్టిగా చెప్పుకుంటారు, ఇప్పుడు నిజంగా చెప్పుకోరు. దొండకాయ గుండకాయ దొండకాయ బెండకాయ
అంటే ఫీల్ తీసుకోనికి ఆ ఫీల్ ఎగిరిపోయింది డైలాగ్. ఇది మాత్రం ప్రోమోలో ఎగిరి. దొండకాయ బెండకాయ నువ్వే నాకు గుండకాయ. థ్యాంక్ యూ. వావ్. ఈరోజు ఏం కూర? దొండకైనా బెండకైనా? చికెన్. చికెన్. ఓకే. నెక్స్ట్ మీరు. లవ్ యూ కన్నా. లవ్ యూ 12-13 అన్కౌంటబుల్. ఏంది మళ్ళీ ఒకసారి? లవ్ యూ 12-13-14 అన్కౌంటబుల్ అంటారు. ఓకే, అన్కౌంటబుల్ అన్నాడు కాబట్టి నేను ఏమనలేను. సో థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీగా ఉంది. మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్. మమ్మల్ని అంటే జనాలకి గుర్తు చేయడానికి కూడా మాకు ఇది మేము ఎక్కడి నుంచి వచ్చినాము ఏందనేది కూడా తెలియాలి. అంటే అందరూ అనుకుంటారు కదా, అరే ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయబట్టే జిగ్రీల సినిమాలో చేసి డేవా అనుకుంటారు, ఇట్లా కొన్ని అవకాశాలు వచ్చినాయేమో అనుకుంటారు, షోలు చేసినాం అనుకుంటారు. కాబట్టి మనము ఫస్ట్ నుంచి ఆడనే ఉన్నాము, తిరిగినాము, ఇప్పటికి కూడా చేస్తూనే ఉన్నాం సినిమాలు, ఇప్పటికి కూడా చేస్తూనే ఉంటాం. ఇక అప్పటి నుంచి సర్కిల్ ఎవరైతే ఉన్నారో ఫ్రెండ్స్ సర్కిల్ వాళ్ళు ఇక దినదినాన్ని అందరూ అభివృద్ధి చెందుతారు కదా, అట్లనే డెవలప్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పిలుస్తున్నారు. ఇప్పటికీ అట్లా పిలుస్తుంటే పోయి మళ్ళీ సినిమాలు చేసుకుంటూ వస్తున్నాం. ఓకే, సో ఇట్లాగే మంచి మంచి వీడియోస్ తీసుకుంటూ మంచి పొజిషన్లో ఉండాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా శివ స్టూడియోస్ త్రూ ఈ శివగాడు కోరుకుంటుండో. సో థ్యాంక్ యూ సో మచ్. అంటే మీ ఫాలోవర్స్కి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాం. ఖచ్చితంగా ఆమె చెప్పింది కదా, ఇక అంతే. ఆమె చెప్తే నువ్వు చెప్పవా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.